Our speaker. He is a senior leader in corporate IT, IITN, career counselor, and corporate trainer. He is the Secretary General of ICI Executive Body. He has over 25 years of rich experience in the global IT company. He is currently Senior Director in US staffing firm. He is the founder of Mindshift Monks, focused on improving the employee's experience, organization productivity in corporates, and career guidance for students. Academics: Civil engineer from Kale University, Masters from IIT Kharagpur, and Financial accounting from University of Pennsylvania. Conducted multiple training sessions in corporate including DRDO, Efficiency, Infosys, T-Homes, etc. Guided more than 20,000 students from various engineering colleges, business schools, pharmacy colleges, etc. on career planning and guidance and life skills. అండ్ మన స్పీకర్, సో ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న స్పీకర్ మనకి ఈరోజు సెషన్ ఇవ్వడానికి రావడం నిజంగా మన అదృష్టం. అండ్ ఐ వెల్కమ్ శ్రీధర్ వీరమల్ల గారు. సార్, డిజిటల్ డాష్ ఇస్ యువర్స్. థ్యాంక్ యూ రవికుమార్ గారు, థ్యాంక్ యూ ఫర్ ద ఇంట్రొడక్షన్. ఇటీవల కలకత్తాలో జరిగిన ఒక అమానుషమైన చర్యకు కానీ, బంగ్లాదేశ్లో జరుగుతున్న, అట్లాగే ప్రపంచంలో ఎన్నో ప్రదేశాల్లో ఎంతోమంది అమాయకులు, పసిపిల్లలు, సామాన్యులు వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి అమానుష చర్యల్ని ఖండిస్తూ ఒక 30 సెకండ్ల పాటు మనం మౌనం వహిస్తూ కళ్ళు మూసుకుని ఉంటే ప్రాబబ్లీ మేబీ కొంచెమైనా కూడా మనం దానికి మన ఆలోచనను తెలియజేసినట్టు ఉంటుందని భావిస్తున్నాను. ఒక 30 సెకండ్స్ లెట్స్ close your eyes and then just be silent. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఓపెన్ యువర్ ఐస్. ముందుగా ఇంత చక్కటి ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసి ఇంపాక్ట్ ఫౌండేషన్ని తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేయకుండా ప్రపంచవ్యాప్తంగా నలుదిశలా కూడా పరిచయం చేస్తారు మన గురుగారు గంప నాగేశ్వరరావు గారికి, అట్లాగే ఐసిఐ మొదటి నేషనల్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ సోను గారికి. ఈ ప్రోగ్రామ్ ఇంత చక్కగా ఆధ్వర్యంలో మన శ్రీనివాస్ పెరుమాళ గారు ఆధ్వర్యంలో నడుస్తున్నందుకు, మన చక్కటి పిఆర్ టీంలో ఉన్న శ్రీనివాస్ పెరుమాళ గారికి, ఇన్ఛార్జ్ సంతోష్ గారికి, అట్లాగే అంత అద్భుతమైన మెంటర్స్ ఉన్నారండి ఇక్కడ, ఎస్పెషల్లీ ఉమెన్ పవర్, సంగీత గారు, శ్రీలత గారు, స్వాతి గారు, సో మెనీ అదర్ వండర్ఫుల్ మెంటర్స్. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. ఇంతమంది అద్భుతమైన మెంటర్స్ని తీసుకొచ్చి ఈ 168వ బ్యాచ్ని అద్భుతంగా తీర్చిదిద్దాలనే మీ కోరిక, ఆశయానికి మేమందరం కూడా వెన్నంటి ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, ఈరోజు సెకండ్ సెషన్ అని సార్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ సెషన్ ఏం జరిగిందండి వీళ్ళందరికీ? హీ బిలీవ్ దే హ్యావ్ యాక్సెస్. ఓకే, యా. సో అందరికి జూమ్ ఎటికెట్ జరిగింది కాబట్టి ఓకే, లెట్స్ సీ ఫస్ట్ సెషన్ ఏం జరిగింది. ఎవరైనా రెస్పాన్స్ ఎలా ఇస్తారో చూస్తాను. హ్యాపీ ఈవినింగ్ అండి. ఎస్, వండర్ఫుల్ అండి. ఎస్ సార్, ఫస్ట్ సెషన్ ఇస్ రియల్లీ ఎక్సలెంట్ సార్. మాకు ఏంటంటే జూమ్ యాప్ నేను కూడా ప్రీవియస్గా మా ఆర్గనైజేషన్లో యూజ్ చేశాను. సో దానికి నేను ఇట్లా బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ అవ్వకుండా ఒక ప్రొఫెషనల్గా ఎట్లా యూజ్ చేయాలో సార్ సెషన్ ద్వారానే నేను ఈ బ్యాక్గ్రౌండ్ అనేది ఈరోజు సెట్ చేసుకోవడం జరిగింది. వండర్ఫుల్, థ్యాంక్ యూ రాజు గారు. బట్ మీరు నిన్న నేర్చుకున్న ఒక విషయంలో జూమ్ ఎటికెట్ కొన్ని విషయాలు మనం మాట్లాడే ముందు ఏం చేయాలండి? ఇక్కడ కొద్దిమంది చేశారు, జాన్ బాబు గారు, శ్రీశైలం గారు, శ్రీనివాస్ గారు. రైట్ హ్యాండ్ రైజ్ చేయాలి. సో ఇక్కడ స్టేజ్ పై మాట్లాడే ప్రతి ఒక్కరు కూడా ముందుగా ఒక హ్యాండ్ రైజ్ చేసి, వీలైనంత వరకు డిజిటల్ హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడితే అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. ఎస్, సో సెకండ్ సెషన్ ఈరోజు. సో ఎస్, జాన్ బాబు గారు, ఈరోజు టాపిక్ ఏంటండి? మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడాలి. జాన్ బాబు గారు అన్మ్యూట్ చేసుకోండి. ఎస్, వండర్ఫుల్.
ఏంటి సార్ అన్మ్యూట్ చేశాను సార్, అన్మ్యూట్ చేశాను సార్. ఈరోజు స్పెషల్ ఏంటి, ఈరోజు సెషన్ ఏంటి? జస్ట్ ఇప్పుడే ఓకే, పర్వాలేదు, అలవాటు కాలేదు ఇంకా కొత్తగా. ఎస్ శ్రీశైలం గారు. సార్ ఈరోజు సెషన్ వచ్చేసి అప్గ్రేడ్ సార్. అప్గ్రేడ్. ఓకే, వండర్ఫుల్. రమణమ్మ గారు కూడా అక్కడ చాట్లో పెట్టారు. అప్గ్రేడ్. అప్గ్రేడ్ అంటే ఏంటండి? మనకు ఉన్నటువంటి స్థానం నుండి ఇంకా పై స్థానానికి వెళ్ళడం. ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి వెళ్ళాలని చెప్పేసి చెప్తున్నారు. వండర్ఫుల్, థ్యాంక్ యూ. అలాగే అప్గ్రేడ్ పక్కన ఇంకేం కనిపిస్తుంది మీకు దాంతో పాటు? ఓకే ఓకే. సో స్టార్టింగ్లోనే అన్ని ఎందుకు, నెమ్మదిగా ఒక్కొక్క విషయంలోకి వెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్. మిగతా వాళ్ళు హ్యాండ్ డౌన్ చేయొచ్చు, మాట్లాడిన వాళ్ళు మ్యూట్లోకి వెళ్ళిపోండి. వండర్ఫుల్. సో ఒక్కసారి జూమ్ ఎటికెట్ అయిపోయింది, మీకు అందరికీ జూమ్ ఎలా యూజ్ చేయాలో తెలుసు, చార్ట్ ఎలా చేయాలో తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ప్రొఫెషన్ని చార్ట్లో త్వరగా, ఎందుకంటే మనకి 80+ పార్టిసిపెంట్స్ ఉన్నారు కాబట్టి ఐ వాంట్ క్విక్ రెస్పాన్స్. మీరు చాలా అందరికంటే మామూలు బ్యాచ్ల కంటే కూడా ఫాస్ట్గా ఉండాలి. సంజయ్ నాయక్ గారు సూపర్, రియల్ ఎస్టేట్ అంటున్నారు. హాసిని గారు స్టూడెంట్ అంటున్నారు. వండర్ఫుల్ అండి. చక్కచక్క మీ యొక్క రెస్పాన్సెస్ చూడాలని ఉంది. ఎవరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నాను నేను? ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ, ఐటీ, సాఫ్ట్వేర్, ఎల్ఐసి, బిజినెస్, ఫోటో స్టూడియో, ఓకే, ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీస్, జాబ్, ఏం జాబ్ చేస్తున్నారు సార్? వెల్స్, బోర్వెల్స్ అనుకుంటున్నాను. సిఏ స్టూడెంట్, ఇంజనీర్, ప్రైవేట్ ఎంప్లాయీ, ఫార్మా, బిజినెస్, భారతీయ, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుందండి, చదవడం కష్టంగా ఉంది. ఫార్మా, జేఎల్, ఓకే, యూసర్ రీసెర్చ్ అనాలిసిస్ ఇంజనీర్, రియల్ ఎస్టేట్, స్టూడెంట్, ఫార్మా ఇండస్ట్రీ, ఎంప్లాయీ, ప్రిన్సిపల్, సైబర్ సెక్యూరిటీ ఆడిటర్, ఎంప్లాయీ, డీజీఎం, ఫ్రీలాన్స్, బ్యాంక్, బిజినెస్, స్కిల్ డెవలప్మెంట్, మార్కెటింగ్, బిజినెస్, ఎల్ఐసి, సారీ బిజినెస్, ఓకే, ఇన్సూరెన్స్ అడ్వైజర్. నాకు సారీ చెప్తున్నారు అనిపించింది. ఆల్ రైట్. రైల్వే ఎంప్లాయీ, అగ్రికల్చర్, న్యూట్రిషన్, ఫార్మా, రైల్వే. వండర్ఫుల్ మిక్స్ అండి. స్టూడెంట్స్ నుంచి ప్రిన్సిపాల్స్ వైపు, సాఫ్ట్వేర్ వాళ్ళు, రైట్, డిఫరెంట్ ఇండస్ట్రీస్, రైల్వే ఎంప్లాయీస్, ఫార్మా, అగ్రికల్చర్, న్యూట్రిషన్. అమేజింగ్ అండి, అద్భుతమైన మిక్స్. 80 మంది పైగా అద్భుతమైన వ్యక్తులు ఇక్కడ ఉండడం నిజంగా అదృష్టం అండి. థ్యాంక్ యూ సో మచ్. సో అప్గ్రేడ్ అవ్వాలి అని చెప్పేసి అంటున్నారు. సో ఎవరైనా ఒక ముగ్గురు పార్టిసిపెంట్స్ హ్యాండ్ రైజ్ చేయాల్సింది కోరుతున్నాను. ఆళ్ళ సాయి కిరణ్ గారు మ్యూట్లో ఉండాలండి, జాన్ బాబు గారు మ్యూట్లో ఉండాలి. మీరు మాట్లాడినప్పుడు మాత్రమే అన్మ్యూట్ చేసుకోవాలి. ఓకే, ఓన్లీ 3 మెంబర్స్, మిగతా వాళ్ళు ఇంకా చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ మీ అందరికీ కూడా అవకాశం వస్తుంది. సాయి కిరణ్ గారు చెప్పండి, ఎందుకు ఈ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యారు? నేను ఒక ఎల్ఐసి అడ్వైజర్ సార్. ఓకే, నేను స్కిల్స్ డెవలప్ చేసుకొని మనుషులతోటి మాట్లాడే విధానం, వాళ్ళని నేను పాలసీలుగా కన్వర్ట్ చేసుకోవటం, నేను నేర్చుకున్న ట్రైనింగ్ని మా మిగతా ఎల్ఐసి ఏజెంట్లకు కూడా చెప్పి వాళ్ళకి కూడా మోటివేషన్ బాగా కల్పించేసి వాళ్ళకు కూడా మంచి బిజినెస్ అనేది రావాలి అనే ఆలోచనతో నేను ఇక్కడికి వచ్చాను సార్. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్. థ్యాంక్ యూ. సదా గాజుల గారు. ఎస్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. సార్ నా పేరు సదా గాజుల సార్. సార్ నాకంటే మామూలుగా నేను బిజినెస్ అప్డేట్ చేసుకునే టైంలో కొంచెం ఓవర్ థింకింగ్ అవుతుంది. సో దానివల్ల కొంచెం డిప్రెషన్గా ఫీల్ అవుతున్నాను. దాన్ని ఓవర్కమ్ చేసుకోవడానికి నేను ఇంపాక్ట్లో జాయిన్ అయ్యాను. వండర్ఫుల్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, విల్ కనెక్ట్ Thank you, అగైన్. గౌతమి గారు. హాయ్ సార్, హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. నేను పర్వాలేదు, చెప్పండి. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్. నేనేంటంటే సైబర్ సెక్యూరిటీ ఆడిటర్గా వర్క్ చేస్తున్నాను. సో ప్రతిసారి క్లయింట్స్తో ఇంకా పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి సో మనకున్న ఈ సఫిషియంట్ నాలెడ్జ్ అనేది సరిపోదు. సో ఇంకా మనం ఎన్హాన్స్ అవ్వాలి అన్న కాన్సెప్ట్. తర్వాత ఇంకా మనకు ఎవరైతే ఇంకా జాబ్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళకు ఫ్రీగా కమ్యూనికేషన్ స్కిల్స్ ప్లస్ టెక్నికల్ స్కిల్స్ ప్రొవైడ్ చేయాలన్న థాట్తో నేను ఇంపాక్ట్లో జాయిన్ అయ్యాను సార్. వండర్ఫుల్ అండి, నైస్, థ్యాంక్ యూ సో మచ్. శ్రీనివాస్ గారు లాస్ట్ పర్సన్, మిగతా వాళ్ళు హ్యాండ్ డౌన్ చేసుకోవచ్చండి. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అండి. సార్ మాది వచ్చేసి ఫోటో స్టూడియో సార్. మాది బిజినెస్ డెవలపింగ్ గురించి జాయిన్ కావడం సార్. ఇంకోటి స్కిల్ డెవలప్మెంట్ మరియు స్పీకర్ గా కొంచెం రాణించాలని దాని గురించి జాయిన్ కావడం జరిగింది సార్. అద్భుతం అండి, సూపర్, థ్యాంక్ యూ సో మచ్. సో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఏదో ఒక రీజన్ తోటి జాయిన్ అయ్యారు, రైట్? ఓకే, సో ఈ సెషన్లోకి వెళ్ళే ముందు ఒక అందరూ నోట్బుక్ పెన్ను పెట్టుకోమని చెప్పుకుంటారు కదా మీకు. ప్రతి ఒక్కరు కూడా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కోసం సపరేట్గా ఒక నోట్బుక్ పెట్టుకోమని చెప్పుకుంటారు. సో మీ అందరి దగ్గర కూడా ఒక పెన్ ఉంటుంది అనుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా ఒకసారి మీ నోట్బుక్ పెన్ చూపించండి. రైట్, సూపర్, థ్యాంక్ యూ అండి, వండర్ఫుల్. రామారావు గారు,
సాయి కిరణ్ గారు అందరూ ఎస్ ప్లీజ్. ఇంకా చాలా మంది అన్మ్యూట్లో ఉన్నారండి, మ్యూట్ చేసుకోవాలి. వెంటనే మాట్లాడడం అయిపోయిన వెంటనే మ్యూట్ చేసుకోవాలి. ఆల్రెడీ ఒక ఫ్రెష్ పేజ్ ఓపెన్ చేసేయండి. ఫ్రెష్ పేజ్ ఓపెన్ చేసి చక్కచక్క పైన కొన్ని విషయాలు అడుగుతాను నేను, అవి మాత్రం మీరు మీకోసం మీరు మాత్రమే రాయండి, ఎవరికి చూపించాల్సిన అవసరం లేదు. పైన మీ పేరు, పక్కన మీ ఏజ్ త్వరగా రాయండి, ఎందుకంటే చాలా మంది ఉన్నారు. మనం సెషన్ లిమిటెడ్ టైం మాత్రమే ఉంది కాబట్టి. ఆల్రైట్. సో ఒక కొత్త పేజీ తీసుకుని అక్కడ పైన మీ పేరు, పక్కన మీ ఏజ్ వేయండి. దాని కింద మీ ప్రొఫెషన్ ఏంటో రాయండి. దాని కింద మీ అనుభవం, ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది. నేను స్టూడెంట్ అంటే ఓకే, మీరు ఏ క్లాస్ చదువుతున్నారు, లేకపోతే హౌస్ వైఫ్ అంటే మీకు ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది, అవన్నీ కూడా రాయొచ్చు. మీ బిజినెస్ కానీ మీ ప్రొఫెషన్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీకు ఎన్నాళ్ళ అనుభవం ఉంది. మీ పేరు, మీ వయస్సు, మీ ప్రొఫెషన్, మీ ఎక్స్పీరియన్స్, మీ గురించి మీరు చెప్పే ఒక 3 ముఖ్యమైన విషయాలు. అంటే దేన్ని చూసి మీరు గర్వపడతారు, మీకున్న స్పెషాలిటీస్ ఏంటి. ఏదైనా 3 పాయింట్లు, నన్ను నేను చూసి గర్వించదగ్గ ఈ 3 పాయింట్స్ అని చెప్పేసి ఒక 3 పాయింట్స్ రాయండి. చాలా త్వరగా క్విక్గా రాయాలి, ఎక్కువ ఆలోచించొద్దు. మైండ్కి ఏది గుర్తొస్తుంది రాయాలి. సార్ పేపర్లో రాయాలా సార్? ఎస్ అండి, ఇవన్నీ పేపర్లోనే రాయండి, మీ దగ్గర ఉన్న పేపర్లో రాయండి. చాలా మంది తీవ్రంగా ఆలోచిస్తున్నారు, అంత ఎక్కువ ఆలోచించొద్దండి. మనస్సుకు ఏది గుర్తొస్తే అది రాయడం అనేది నేర్చుకోవాలి ఫస్ట్. సార్ మరోసారి చెప్తారా? సూపర్. అయిపోయిన వాళ్ళు ఒక్కసారి ఏజ్, వర్క్, ఎక్స్పీరియన్స్, ఇంకా మీ గురించి 3 విషయాలు, మీరు గర్వపడదగ్గ 3 విషయాలు ఏంటి. ఆల్రైట్, సూపర్. ఓకే, మోస్ట్ పీపుల్ కంప్లీటెడ్. నెక్స్ట్ కావాలంటే మీరు పక్కన మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, మీకు ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఎన్ని కార్లు ఉన్నాయి, ఎంత బంగారం ఉంది, అవన్నీ కూడా రాసుకోవచ్చండి. మీకున్న బంగాళాలు, మీకు ఎన్ని కార్లు ఉన్నాయి, ఎన్ని వెహికల్స్ ఉన్నాయి, ఎన్ని ఎకరాల పొలం ఉంది, ఎన్ని కేజీల బంగారం ఉంది, అవన్నీ కూడా మీరు రాసుకోవచ్చు. ఎవరి కోసం కాదు, ఇది కేవలం మీకోసం మాత్రం. కంప్లీట్ అయిన వాళ్ళు ఒక్కసారి ఇలా చూపించండి, జస్ట్ స్క్రీన్ జస్ట్ కన్ఫర్మేషన్ కోసం మాత్రమే. సూపర్. శ్రీనివాస్ గారు, సాయి కిరణ్ గారు వండర్ఫుల్ అండి. జాన్ బాబు గారు అద్భుతం. కేశవరావు గారు వండర్ఫుల్, అమేజింగ్. గోపి గారు, శ్రీనివాస్ గారు, మామిడి శ్రీనివాస్ గారు సూపర్, చాలా చాలా ఫాస్ట్, అద్భుతంగా చేస్తున్నారు గ్రూప్ వాళ్ళందరూ కూడా. ఒక ఫ్రెండ్స్ అందరిది అయిపోయింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఒకసారి ఆ పేజ్ తీసేసేయండి, నోట్బుక్ లోంచి పేజ్ చింపేసి హ్యాపీగా ఒకసారి ఫోల్డ్ చేయండి దాన్ని. అందరూ కూడా ఒకసారి ఫోల్డ్ చేసి మరొక సెకండ్ టైం కూడా ఇంకొకసారి ఫోల్డ్ చేసేయండి. 2 సార్లు ఫోల్డ్ చేసి ప్రస్తుతానికి ఆ నోట్బుక్ కింద పక్కన పెట్టేసుకోండి. దాంతో మనకి పెద్ద పనేం లేదు. చివరిలో ఎవరైనా అడిగితే అది ఎందుకు చేసామని చెప్తాను, ప్రస్తుతానికి దాని గురించి ఏం మాట్లాడదలుచుకోలేదు నేను. ఆల్ రైట్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి అప్గ్రేడ్ అని చెప్పారు ఇందాక, రైట్? అప్గ్రేడ్ ఎందుకు అవ్వాలి, మనకు అవసరం ఏంటి, మన జీవితంలో అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం ఏమిటి. సో ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వడానికి ప్రతి ఒక్కరు కూడా కొన్ని రీజన్స్ చెప్పారు, రైట్? సో ఆ రీజన్స్ అంటే కొన్ని సమస్యలు కావచ్చు, లేకపోతే మనం చేసే పని కంటే ఇంకా అద్భుతంగా చేయాలని కావచ్చు, రకరకాల రీజన్స్తో ఇక్కడ చాలా మంది జాయిన్ అవ్వడం జరిగింది, రైట్? సో మనం ఇందాక అనుకున్నట్టు అప్డేట్ అవ్వకపోతే అవుట్డేట్ అవుతూ ఉంటాం. సో దాంతోపాటు మీ టైటిల్ అప్గ్రేడ్తో పాటు ఇంకొంచెం చాలామంది చూసుండరు, ఎందుకంటే లాస్ట్ మినిట్లో మేబీ రెడీ అయి ఉంటారు. ఆల్రెడీ స్క్రీన్ కనిపిస్తుంది అనుకుంటాను. ఓకే, సో అప్గ్రేడ్తో పాటు ఏం కనిపిస్తుంది, ఇంకెవరైనా హ్యాండ్ రేస్ చేసి మాట్లాడవచ్చండి. ఎస్, సుభాకర్ గారు. లెర్న్, అన్లెర్న్, రీలెర్న్. లెర్న్, అన్లెర్న్, రీలెర్న్. ఓకే, సూపర్ అండి. ఎస్ సార్, సుభాకర్ గారు, వాట్ ఈస్ లెర్న్ అంటే ఏంటి? లెర్నింగ్ మీ ఉద్దేశంలో లెర్నింగ్ అంటే ఏమిటి? నేర్చుకోవడం అండి. నేర్చుకోవడం. కొత్తగా ఏదైనా నేర్చుకోవడం. ఎలా నేర్చుకుంటారు? ఎదురు వాళ్ళ నుంచి నేర్చుకోవచ్చు, బై ఎక్స్పీరియన్స్ నేర్చుకోవచ్చు. వండర్ఫుల్. లైక్ మెంటర్స్, లైక్ ట్రైనర్స్ లైక్ యూ నేర్చుకోవచ్చు మీ నుంచి. అద్భుతం అండి.
సూపర్, థ్యాంక్ యూ సుధాకర్ గారు. గోపాలకృష్ణ గారు, మీరు ఎలా నేర్చుకుంటారు? చెప్పినవి కాకుండా కొత్తగా ఏమైనా చెప్తే బాగుంటుంది. అన్మ్యూట్ చేసుకోండి గోపాలకృష్ణ గారు. మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. మనం ఎవరినైనా చూసి నేర్చుకోవచ్చు సార్, ఓకే, చేస్తూ కూడా నేర్చుకోవచ్చు సార్. చేస్తూ నేర్చుకోవచ్చు. అద్భుతం అండి, చాలా బాగా చెప్పారు. ఎస్, థ్యాంక్ యూ అండి. సుదర్శన్ గారు, సెకండ్ వర్డ్ ఏంటి? లెర్నింగ్ తర్వాత ఏం కనిపించింది మీకు అక్కడ? చాలా మందికి ఇంకా అన్మ్యూట్ చేసుకుని అలవాటు అయినట్లేదు. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడాలండి. ఎస్, అన్లెర్న్ కనిపించింది సార్. అన్లెర్న్. ఓకే, అన్లెర్న్ ఎప్పుడైనా విన్నారా పదం? అన్లెర్న్ ఎప్పుడు వినలేదు. కామన్ గా అంటే వినడం అంటే ఇక డైరెక్ట్ గా వినలేదు. కామన్ గా చేస్తూనే ఉన్నాం ఆ పనులు. చేస్తూనే ఉన్నారు. అన్లెర్న్ అంటే ఏమిటి? ఏమనుకుంటారు మీరు? నేర్చుకోకపోవడం. ఓకే, వండర్ఫుల్ అండి. నేర్చుకోకపోవడం. కామన్ గా మన కళ్ళ ముంగట ఎన్నో జరుగుతుంటాయి. అక్కడికి వచ్చేది జరుగుతా అంటే అక్కడ రానికి జరుగుతూ ఉంటాయి. అక్కడికి వచ్చేది కూడా మనం నేర్చుకోకపోవడము మన బ్యాడ్ లక్. ఓకే, సూపర్ అండి. శ్రీనివాసరావు గారు, మీరు చెప్పండి, అన్లెర్న్ అంటే ఏంటి మీ ఉద్దేశంలో? మీరు విన్నారా ఎప్పుడైనా? సరే, ఏదైనా మనం అంటే నేర్చుకోకపోవటం సార్. మనం అంటే పోవటమే అంటే మన లైఫ్ లో జరిగే ప్రతి విషయాన్ని అంటే ప్రతిదీ మనకి నేర్పిస్తుంది. కాకపోతే వాటిని గురించి మనం ఇంకా నేర్చుకోకపోవడం వల్ల మనం అంటే ఈ స్థితిలో ఉన్నాం అన్నట్టు ఉంది. ఓకే, ఇంకా మన లైఫ్ లో జరిగే ప్రతి దాని మీద ఎక్స్పీరియన్స్ చేసి మనం నేర్చుకోవాలను. ఓకే, ఎస్. పరమేశ్వర్ గారు, మీరు చెప్పండి, మీరేమనుకుంటున్నారు అన్లెర్నింగ్ అంటే? అన్లెర్నింగ్ అంటే నేర్చుకోవాలన్న ఉద్దేశం లేకపోవడమే. ఉద్దేశం లేకపోవడమే. ఓకే, ఇక్కడ సంజయ్ నాయక్ గారు చెప్తున్నారు, మనం నేర్చుకున్నది వదిలేయడము అని చాట్లో పెట్టారు. ఏది నేర్చుకున్నా వదిలేయడం. ఓకే, నేర్చుకున్నదంతా కూడా వదిలేయడం. ఓకే, వండర్ఫుల్ అండి. ఆల్ రైట్. సో ఆల్రెడీ కొంతమంది హ్యాండ్ రేజ్ చేస్తున్నారు. సో మీరందరూ కూడా హ్యాండ్ డౌన్ చేసేయచ్చు. కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇద్దాం. శ్రీశైలం గారు, అన్వాంటెడ్ థింగ్స్ టు అవాయిడ్. వండర్ఫుల్ అండి, సూపర్. సో నెక్స్ట్ ఇంకొక వేరే వాళ్ళు ముగ్గురు, ఎప్పుడు హ్యాండ్ రేస్ చేసిన వాళ్ళు కాకుండా అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి. వేరే వాళ్ళు ఎవరైనా ముగ్గురు హ్యాండ్ రేస్ చేయండి. సూపర్. శైలేంద్ర గారు బిజీగా ఉన్నట్టారు. మురళీకృష్ణ గారు వీడియో ఆన్ చేసుకుంటే బాగుంటుంది. మౌనిక గారు ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోండి. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, రైట్ ఆర్ రాంగ్? రైట్ సార్. రైట్. ఓకే, మురళీకృష్ణ గారు రైట్ సార్. రైట్ అండి. ఆల్ రైట్. రైట్ అండి. ఓకే, ఆవు పాలిస్తుంది. రైట్. సునీత గారు, మనం ఏదైనా సాధించాలంటే ఏదైనా కోల్పోవాలి. కరెక్ట్ సార్. కరెక్ట్ కదా? కరెక్ట్. ఓకే, ఎవరైనా టీచర్స్ ఉన్నారు ఇక్కడ? చాలా మంది, ఐ థింక్ కొంతమంది టీచర్స్, ప్రిన్సిపాల్స్ కూడా ఉన్నట్టున్నారు, కరెస్పాండెంట్స్. రైట్. ఎవరో సంజయ్ నాయక్ గారు నో అని చెప్తున్నారు, ఏకీభవించట్లేదు. సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నాడు, దానితో పాటు ఇంకొన్ని విషయాలు నేర్చుకున్నాం మనం. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఏం చేస్తుందండి? సూర్యుడు చుట్టూ తిరుగుతుంది. సో దానివల్ల మనకు చీకటి వెలుతురు వస్తుందా, లేకపోతే సూర్యుడు పొద్దున్నే ఉదయించడం వల్ల వస్తుంది, నైట్ అస్తమించడం వల్ల చీకటి వస్తుందా? సూర్యుడు చుట్టూ తిరగడం వల్ల చీకటి వెలుగు వస్తుంది సార్. భూమి తిరగడం వల్ల చీకటి వెలుతురు వస్తుంది. కానీ మనం ఏం నేర్చుకుంటున్నాము? సూర్యుడు వల్ల, సూర్యుడు ఉదయించడం వల్ల వెలుగు వస్తుంది, అస్తమించడం కానీ చీకటి నేర్చుకుంటున్నాం. అట్లాగే ఆవు పాలిస్తుంది అంటారు, మనం వెళ్ళి పితుక్కుంటామా? ఆవిస్తుందా? మన దగ్గరకు వచ్చి పాలిస్తుందా? దూడకు కూడా ఇవ్వదు కదా. ఏదైనా నేర్చుకోవాలంటే, ఏదైనా కావాలంటే, సాధించాలంటే వదిలేయాలంటారు. కాకపోతే ముందు ఏదైనా పని చేస్తేనే కదా వచ్చేది. ఏదైనా సాధించాలంటే మనం కష్టపడాలి, కనీసం ఒక యాక్షన్ అనేది ఉండాలి, లేకపోతే ఏది రాదు. ఏదైనా వదులుకున్నంత మాత్రం వస్తుందా? కాశీకి వెళ్ళి చాలా మంది చాలా వదులుకొని వస్తారు, దానివల్ల ఏమైనా వస్తుందా? మేబీ రావచ్చు, రాకపోవచ్చు. కానీ మన లైఫ్లో ప్రతి ఒక్కరు కూడా ఇందాక చెప్పినట్టు అద్భుతంగా చెప్పాను, లెర్నింగ్ అంటే ఏంటి. మనం ఎన్నో విషయాలు చిన్నప్పుడు స్కూల్లో కావచ్చు, ఎంత అంటే మన అనుభవంతో కావచ్చు, సినిమాల ద్వారా కావచ్చు, పెద్దల ద్వారా కావచ్చు, మన యాక్షన్స్ ద్వారా కావచ్చు, మన ఫెయిల్యూర్స్ ద్వారా కావచ్చు, ఎదుటి వాళ్ళ ఫెయిల్యూర్స్ ద్వారా కావచ్చు, ఇలా మన పుట్టినప్పటి నుంచి ప్రతిరోజు ఎన్నో విషయాలు నేర్చుకుంటూనే ఉన్నాము. ప్రతిదీ నేర్చుకున్నాము. కొంతమందికి నాకు ఇంగ్లీష్ మాట్లాడడం రాదంటారు, కాబట్టి వాళ్ళు నేర్చుకుని ఉంటారు.
రకరకాల రీజన్స్ తోటి మాట్లాడలేకపోతున్నారు ఈరోజు, రైట్? అట్లా బిజినెస్లో ప్రాబ్లమ్స్ అన్ని ఎన్నో ఛాలెంజెస్ ఉంటాయి. పబ్లిక్ స్పీకింగ్ మేజర్ ప్రాబ్లమ్ ఇన్ ద వరల్డ్, నాట్ జస్ట్ ఇండియా ఒకటే కాదు. అన్ని విషయాలు తెలుసు, కానీ కొన్ని విషయాలు మనం చేయగలము, కొన్ని విషయాలు చేయలేకపోతున్నాము. ఈ లెర్నింగ్ అనేది 100% ఆల్వేస్ కరెక్ట్గా ఉంటుందా, యాక్యురేట్గా ఉంటుందా అనేది ఎవరు చెప్పలేము. మనం నేర్చుకున్న విషయం, ఇప్పుడు లెర్నింగ్ అంటే ఆఫ్ కోర్స్ కొన్ని విషయాలు తెలుసుకున్నాం, కానీ అది ఇప్పుడు కరెక్టా కాదా? లేదు. సూర్యుడు తూర్పును ఉదయిస్తాడని చెప్పాము, అది మనకు అంటే ఆలోచించకుండా అది రైట్ ఆన్సర్ అయిపోయింది. అలా ఎన్నో విషయాలు మనము తెలుసుకున్నాము. అలా తెలుసుకొని ఉండడం వల్ల ఈ రోజు ఏదైనా మీకు కొత్తగా చెప్తే ఏమంటారంటే, లేదు లేదు నాకు ఆల్రెడీ తెలుసు, నేను ఎప్పుడో నేర్చుకున్నాను ఇది, నేను 20 సంవత్సరాల నుంచి బ్యాంకులో పనిచేస్తున్నాను, నాకు 30 years ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇలాంటి కొన్ని అంశాలు మనకు అడ్డొస్తూ ఉంటాయి. సో ఈరోజు సెషన్ ముఖ్య ఉద్దేశం అంటే అర్థం చేసుకోవడం. మనకు నిజంగానే కొన్ని విషయాలు తెలుసా, తెలీదా, తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉందా, తెలుసుకోవాలంటే ఏం చేయాలి, ఇలాంటి విషయాల గురించి ఈరోజు మనం కొంచెం డిస్కస్ చేసుకోబోతున్నాము. సో అందరూ కూడా చాలా అద్భుతంగా రెస్పాన్స్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే కంటిన్యూ చేయండి. ఐ వాంట్ దిస్ సెషన్ కంప్లీట్గా ఇంటరాక్టివ్గా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రైట్, లెట్స్ మూవ్ ఫార్వర్డ్. సో ఎవరైనా ఒకరు హ్యాండ్ రైజ్ చేసి ఈ స్టేట్మెంట్ చదవండి. మహేంద్ర గారు. అన్మ్యూట్ చేసుకోవాలండి. హాయ్ సార్. ఎస్, కనిపిస్తుందా స్క్రీన్? సార్ కంఫర్టబుల్ ఈ స్టేట్మెంట్ చదవండి. నాకు ఇంగ్లీష్ పూర్తిగా పర్వాలేదు, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఎవరు? శ్రీశైలం గారు మీరు చదువుతారా? నో ఇష్యూస్ అండి. ఓన్లీ 1%. 21st century. ఓకే, శ్రీశైలం గారు. The illiterate of the 21st century will not be those who cannot read and write, but those who cannot learn, unlearn and relearn. Always. Yes. Okay. So Gautami garu, can you explain what it is? అంటే the illiterates అంటే the persons who cannot understand and write. సో 21st centuryలో 21st centuryలో ఉన్న వాళ్ళు ఇల్లిటరేట్స్ కాదు, అంటే చదువు రాయడం రాకపోతే ఇల్లిటరేట్స్ అన్నారు. సో ఎవరికైతే నేర్చుకున్నది మర్చిపోతారు, సో దాన్ని మరి ఎవరైతే నేర్చుకుంటారో సో వాళ్ళని లిటరేట్స్ అని అంటారు. సో అండర్స్టాండ్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ కూడా హ్యాండ్ డౌన్ చేసుకోండి. సో మొన్నటి వరకు కూడా, ఇటీవల కాలం వరకు కూడా మన జనరల్గా ఇల్లిటరేట్స్, నిరక్షరాస్యులు అంటే ఎవరిననే వాళ్ళం అంటే చదువు రాయకపోవడం లేకపోతే చదవలేని వాళ్ళని ఇల్లిటరేట్స్, నిరక్షరాస్యులు అంటుండేవాళ్ళం. కానీ ప్రపంచం మారిపోయింది. నిరక్షరాస్యులు అనే డెఫినేషన్ కూడా మారుతూ వస్తుంది, ఎందుకంటే అక్షరాస్యత పెరుగుతూ ఉంది. దాదాపుగా అందరూ చదవగలుగుతున్నారు, రాయగలుగుతున్నారు. కానీ ఇప్పుడు 21వ శతాబ్దంలో నిరక్షరాస్యులు ఎవరు అంటే లెర్నింగ్, అన్లెర్నింగ్, రీలెర్నింగ్, 3 చేయలేని వాళ్ళనే నిరక్షరాస్యులు అంటారు. రైట్? ఆఫ్ కోర్స్ మనం ఇంకా కంప్లీట్గా డీటెయిల్లోకి వెళ్ళలేదు, బట్ ఈ 3 అంశాల మీద మనము అవగాహన కలిగి ఉండాలి, ఫోకస్ కలిగి ఉండాలి. ఎప్పటికప్పుడు మనల్ని మనం అప్డేట్ చేస్తూ ఉండాలి, లేకపోతే చరిత్రలో మనము మిగిలే అవకాశం లేదు. రైట్? సో ఫ్రెండ్స్, లెర్నింగ్లో ముఖ్యంగా 4 స్టేజెస్ ఉంటాయండి. అంటే 4 రకాలైన నాలెడ్జ్ అనేది ప్రపంచంలో ఉంటుంది. ద ఫస్ట్ వన్ ఏంటంటే అన్కాన్షియస్లీ అన్స్కిల్డ్. అంటే మనకు తెలియని విషయాలు ప్రపంచంలో చాలా ఉంటాయి. ఎంత పెద్ద పెద్ద చదువులు చదివినా, పిహెచ్డీలు చేసినా, ఎంత పెద్ద ఉద్యోగాలు చేసినా, ప్రైమ్ మినిస్టర్ అయినా, ప్రెసిడెంట్ అయినా, ఎవరైనా పర్వాలేదు, ఈ ప్రపంచంలో మనకు తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి. అసలు దాని గురించే మనకు తెలియదు, దాని గురించి మనం మాట్లాడగలమా? మాట్లాడలేము. సో దాని గురించి ఎక్కువ టైం స్పెండ్ చేయక్కర్లేదు. నెంబర్ 2 ఈజ్ కాన్షియస్లీ అన్స్కిల్డ్. కాన్షియస్లీ అన్స్కిల్డ్ అంటే మనకు తెలుసు ఫలానా వ్యక్తి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఇక్కడ చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు. ఓకే, సాఫ్ట్వేర్ అని పేరు విన్నాము, కానీ మనకు సాఫ్ట్వేర్ వాళ్ళు ఏం చేస్తారో తెలియదు, ఎలా చేస్తారో తెలియదు. రైట్? సో మేడం అన్నారు నేను ఆడిటర్ అని. ఓకే, ఆడిటర్ మనం రెగ్యులర్గా వింటూ ఉంటాం, కానీ ఆడిటింగ్ ఎట్లా చేయాలో మనకు తెలియదు. అంటే మనకు కొన్ని విషయాలు తెలుసు, వాటిపై అవగాహన ఉంది. ఇస్రో వాళ్ళు రాకెట్స్ లాంచ్ చేస్తారు, శాటిలైట్స్ లాంచ్ చేస్తారు, తెలుసు, కానీ అది ఎలా, ఆ టెక్నాలజీ గురించి మనకు తెలియదు. 3వ కేటగిరీ ఏంటంటే కాన్షియస్లీ స్కిల్డ్. అంటే మనకు తెలుసు,
మనం చేస్తూ ఉంటాం. ప్రతిరోజు కూడా మనం నేర్చుకున్నాము, మనం రోజు చేస్తూనే ఉంటాము. బాగా పట్టు ఉండొచ్చు, లేకపోతే 20 సంవత్సరాల నుంచి అనుభవం ఉండొచ్చు. కానీ ఈ ఫలానా వెంట ప్రతి ఒక్కరిని కూడా అడగగానే మీరేం చేస్తారు అంటే, మీరు ఓకే నేను 4 పనులు చేస్తూ ఉంటాను. అది వంట కావచ్చు, మీరు ఆఫీస్లో ఉద్యోగం కావచ్చు, టీచింగ్ కావచ్చు, ఎనీథింగ్ మనకు తెలిసిన విషయాలు. 4వది మనకు తెలియకుండానే మనము కొన్ని స్కిల్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరికి కూడా మనకు తెలియకుండానే కొన్ని నేర్చుకుని ఉంటాము, లేకపోతే ఎప్పుడో చదువుంటాము, మీకు తెలియకుండా మీరు చేస్తారు. ఎవరో పక్క వాళ్ళు చెప్తే కానీ మనకు గుర్తురాదు. ఓ మీరు చాలా బాగా మాట్లాడతారంటే అవునా, మీరు బాగా పాటలు పాడుతున్నారంటే అవునా, నాకు ఎప్పుడు తెలియలేదే, అప్పటి నుంచి ఒకసారి కొంచెం ఒక చెవేస్తే తెలుస్తుంది, రైట్? అంటే మనకు తెలియకుండా మనం ఎన్నో విషయాలు నేర్చుకుని ఉంటాం లైఫ్లో. సో ఇది గుర్తించాల్సి ఉంటుంది. సో చాలాసార్లు మనకి స్కిల్ లేదనుకుంటాము, ఉండొచ్చు, లేకపోతే మనకు అన్నీ తెలుసు అనుకుంటాము, తెలియకపోవచ్చు. సో ఇలా ఎన్నో అంశాలు మనకు తెలిసి తెలియక ఉంటాయి. కాబట్టి వీ ఆల్ హ్యావ్ టు బి రెడీ. మనం అందరం కూడా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి, ఓపెన్గా ఉండాలి, రైట్? సో TTTWS అనేది 168 బ్యాచ్, అంటే ఇంతకుముందు దాదాపుగా 167 బ్యాచ్లు కంప్లీట్ అయింది. 6,000 పైగా ట్రైనర్స్ ఈ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళు సర్టిఫికేషన్ తీసుకున్నారు, అంటే ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నారు, ఎన్నో విషయాలు నేర్చుకున్నారు. దాని ద్వారా అంతేకాకుండా మన గురువుగారు గంపా నాగేశ్వరరావు గారితో పాటు ఎంతోమంది ట్రైనర్స్ ఈ ప్రోగ్రామ్ని ఎప్పటికప్పుడు రివైజ్ చేస్తూ, అప్డేట్ చేస్తూ, ఇప్పుడున్న కాలానికి అనుగుణంగా, ఇప్పుడున్న ప్రేక్షకులు అంటే మన పార్టిసిపెంట్స్కి అనుగుణంగా దీన్ని డిజైన్ చేస్తూ అప్గ్రేడ్ చేయడం జరుగుతూ వస్తుంది. ఆ లెర్నింగ్స్ అన్ని కూడా మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తూనే ఉన్నాం, రైట్? సో మరి ఇది మీకు ఎలా ఉపయోగపడుతుంది అనే ప్రశ్న చాలా మందిలో ఉండొచ్చు. సో దానికంటే ముందు ఇంకొన్ని విషయాలు మనం తేల్చుకోవాలి. సో చాలా మందిలో కొన్ని అపోహలు ఉంటాయి. నాకు ఇది తెలుసు, నాకు అది తెలుసు. చాలా మంది పదాలు చెప్తూ ఉంటారు గొప్పగా, టైం మేనేజ్మెంట్ అని చెప్తారు, ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అని చెప్తూ ఉంటారు, రైట్? సో ఇన్స్పిరేషన్, మోటివేషన్, ఇంకా అన్నీ తెలుసు. అంటే కేవలం తెలియడం వలన ఎటువంటి ఉపయోగం లేదు, ఆ పదాలు మాట్లాడగలగడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే నాకు నాలెడ్జ్ ఉంది అంటారు. ఎందుకంటే మనం రోజంతా యూట్యూబ్లో వీడియోలు చూస్తాము, లేకపోతే ఇన్స్టా రీల్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, పుస్తకాలు చదివి ఉండొచ్చు, నాలెడ్జ్ బాగా ఉంటుంది. అడిగితే దంచి చెప్పేస్తారు, చకచకా చెప్పేస్తారు. వంకాయ గుత్తి వంకాయ ఎలా చేయాలంటే అద్భుతంగా చెప్పేస్తారు. బిర్యానీ ఎలా వండాలంటే చెప్తారు, కానీ చేయమనండి ఏం చేయాలో అర్థం కాదు, ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియదు. సో నోయింగ్ అంటే కేవలం విషయం తెలిసినంత మాత్రాన పెద్దగా ఉపయోగం ఉండదు. దట్స్ నాట్ ఎక్స్పీరియన్స్. సరే, నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది అనుకోవచ్చు. కొంతమంది 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు చేస్తూనే ఉంటారు కానీ అది కేవలం చేయడానికి మాత్రమే చేస్తారు, కానీ దానివల్ల ఒక ఎబిలిటీ అనేది రాదు. అంటే ఒక పట్టు అనేది ఉండదు, ఒక స్పెషాలిటీ అనేది రాదు, దాని మీద ఒక ఆధిపత్యం అనేది ఉండదు. కేవలం అంటే ఉద్యోగం కావచ్చు, ఏదైనా వంట కావచ్చు, ఎనీథింగ్ ఫర్ దట్ మ్యాటర్. లేచి పొద్దునే బ్రష్ చేసుకోవడం కూడా, జీవితం అంతా బ్రష్ చేసుకున్నా కూడా ఏదో బలవంతంగా చేసుకుంటే ఎలా ఉంటుంది? లేదు, మనం ఎట్లా కరెక్ట్గా 20 సెకండ్లు బ్రష్ చేసినా కూడా పర్ఫెక్ట్గా ఎలా చేయాలి తెలుసుకోవడంలో చాలా తేడా ఉంటుంది. అట్లాగే ఎబిలిటీ ఈజ్ నాట్ ఎక్స్పర్టైజ్, కేవలం కొద్ది మంది మాత్రమే, రైట్? సో మనం చూస్తూ ఉంటాము స్కూల్లో కానీ, మీ ఉద్యోగాల్లో కానీ, వ్యాపారాల్లో కానీ ఎంతోమంది సేమ్ పని చేస్తుంటారు. కొంతమంది అదే పనిని చేస్తూనే ఉంటారు, కొంతమంది దాంట్లో ఎక్స్పర్టైజ్ అవుతారు, అనుభవం సాధిస్తారు, దాంట్లో కొంత విషయాలు, సూక్ష్మ విషయాలు గ్రహిస్తారు, వాటితో ఎలా ఎదగాలి అనే విషయాలకు వాళ్ళకి అర్థమవుతుంది. మిగతా వాళ్ళంతా అక్కడే ఉండిపోవచ్చు. అంటే ఇక్కడ ఎవరిని కించపరచడానికి కాదు. ఒక వ్యక్తి ఒక స్కూల్ టీచర్గా స్టార్ట్ అవ్వచ్చు, వాళ్ళ లైఫ్ అంతా కూడా వాళ్ళు ఒక టీచర్ లాగానే ఉండిపోవచ్చు. కానీ కొంతమంది కొన్ని సంవత్సరాల్లోనే వాళ్ళు జస్ట్ టీచింగ్ అంటే దీనికంటే బియాండ్ ఏం జరుగుతుంది సూక్ష్మంగా గ్రహిస్తారు. ఒక హెడ్ మాస్టర్ కావాలంటే నేనేం చేయాలి, ఒక ప్రిన్సిపాల్ కావాలంటే నేనేం చేయాలి, ఒక అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్ళాలంటే నేనేం చేయాలి, అలాంటి ఆలోచనలు గ్రహించి వాళ్ళు ఒక 2 అడుగులు ముందేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. సో అక్కడ విషయం అందరికీ, అవగాహన అందరికీ సేమ్ ఉండొచ్చు, కానీ వాళ్ళు తీసుకునే విధానాన్ని బట్టి, వాళ్ళ ఎబిలిటీని ఎట్లా పెంచుకుంటున్నారు, వాళ్ళ ఎక్స్పర్టైజ్ని ఎట్లా పెంచుకుంటున్నారు, వాళ్ళని లైఫ్ని ఎలా తీసుకెళ్తున్నారు, దాని మీద మన కెరీర్, మన లైఫ్ అనేది ఆధారపడి ఉంటుంది, రైట్? కానీ మనకు ఒక పెద్ద సమస్య, చాలా కామన్గా వచ్చే సమస్య, ఇది అందరికీ అనుభవం అవుతూనే ఉంటుంది. అవునండి సీతారామయ్య గారు, ఈ సమస్య మీకు ఎప్పుడైనా వచ్చిందా? ఇక్కడ ఏం అర్థమవుతుంది మీకు అక్కడ స్క్రీన్లో? 6 or 9 ఏది కరెక్ట్? ఎలా ఉంటే 6, 9 కరెక్ట్. ఏదో కరెక్టే, రెండు కరెక్టే. ధనలక్ష్మి గారు చెప్పండి, ఏది కరెక్ట్?
సార్ ఇటు సైడ్ అతనికి 6 అని అనిపిస్తది, ఇటు సైడ్ పర్సన్ కి 9 అనిపిస్తది మీరు సార్. ఎటువైపు ఉన్నారు? మిడిల్ లో ఉన్న ఫ్రంట్ లో ఉన్నాను సార్. ఫ్రంట్ లో ఉంటే అసలు కాదు, 6 కాదు 9 కాదు. సార్ ఇటు సైడ్ పర్సన్ కి తను కరెక్టే. ఇటు మనము సైడ్ జనరల్ గా ఒకవైపు ఉంటామా, రెండు వైపులు ఉంటామా ఎప్పుడైనా? మనము రైట్ సైడ్ ఉంటే 9, లెఫ్ట్ సైడ్ ఉంటే 6. వెరీ సింపుల్ అండి. మనకు రైట్ సైడ్ ఉన్న వాళ్ళకి 6 కనిపిస్తుందా? అది 9 వస్తుంది. 9 కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళకి 6 కనిపిస్తుంది. 6 కనిపిస్తుంది. మన జీవితంలో కూడా చాలా విషయాలు ప్రతిరోజు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు కూడా మనకు మనం అనుకున్న విషయాలే కనిపిస్తాయి, కానీ అక్కడ జరిగే విషయాల్ని మనం చూడకపోవచ్చు. ఇక్కడ జరిగేది ఒకటి, మనం అనుకునేది ఒకటి. మన ఆలోచనలు, ఎందుకంటే మనం మన కళ్ళతోటి చూస్తున్నాం, అక్కడ జరిగే దాంతో చూడట్లేదు. లెఫ్ట్ సైడ్ నుంచి మన కళ్ళతో చూస్తే కానీ 9 కనిపిస్తుంది, డౌట్ లేదు, కానీ అక్కడ రాంగ్ పడుంది. సో అదొకటి గుర్తించాల్సిన అవసరం ఉంది. మనకు కనిపించేదంతా కరెక్ట్ కాదు. ఎస్పెషల్లీ ఈ రోజున్న ప్రపంచంలో సోషల్ మీడియా కావచ్చు, మన న్యూస్ టీవీ ఛానల్స్ ఏవైనా కూడా ఒక విషయాన్ని తిప్పి 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 మళ్ళీ మనకు చెప్పడం వల్ల మనం అదే కరెక్ట్ అని గ్రహిస్తూ ఉంటాం. 4 సార్లు ఒక విషయాన్ని మన మైండ్లోకి ఎక్కితే సడన్ గా అదే కరెక్ట్ అనుకుంటూ ఉంటాం. సో ఈ రోజుల్లో అదే జరుగుతూ ఉంటుంది. టీవీల్లో అన్ని చోట్ల కూడా చెప్పిన దాన్ని తిప్పి తిప్పి చెప్పడం వల్ల ఓకే ఓకే ఇలా జరుగుతుంది, ప్రపంచం అంతా ఇలా ఉంది అనుకుంటూ ఉంటాము. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు రికగ్నైజ్ వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్. అంటే మన పర్స్పెక్టివ్ ఏంటి, మన ఆలోచన ఏంటి. ఎస్, ఎవ్రీవన్ ఈజ్ రైట్ అకార్డింగ్ టు దెమ్, బట్ అకార్డింగ్ టు దెమ్ ఇట్ ఈస్ రైట్ సార్, బట్ ఈజ్ ఇట్ ద రియాలిటీ? ఈజీగా అపార్థాలు చేసుకుంటాం మనం. పక్కవాడు అది చేశాడు, ఇది చేశాడు, తప్పు చేశాడు, ఇలా ఎందుకు చేశాడు, అలా ఎందుకు చేశాడు, అదేం చెప్తున్నాడు ఈయన, ఏదో చెప్దామని వచ్చాడు, 6, 9, 6, 9 అని మాట్లాడుతున్నాడు, ఈరోజు అవసరం ఇది, వాల్యుబుల్ టైం అంతా వేస్ట్ చేస్తున్నాడు, ఇలా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇట్స్ నాట్ అబౌట్ మనం చూసేది కాదు, అక్కడ రియాలిటీ ఏంటని గ్రహించడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రైట్. సో కాసేపు బ్రీఫ్గా లెర్నింగ్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు అన్లెర్నింగ్ అంటే ఏంటి కూడా కొంచెం డెఫినేషన్ అనేది చూద్దాం. ఎస్, ఎవరు చదువుతారు దీన్ని? హాసిని గారు, కెన్ యు రీడ్ దిస్? If we are to keep with the transformation occurring in all spheres of life, it is necessary to let go of older operating systems and practices to make room for new ones. Okay, so మీరు స్టూడెంటా? Yes. Can you explain it now? నేను చూడలేదు సార్. చదివారు కదా ఇప్పుడు. మనం లైఫ్ లో నేర్చుకున్నది ఏదో ఒక స్టేజ్ లో వదిలేయాలి అనుకుంటా, అదే అన్లర్నింగ్ అనుకుంటున్నాను. Wonderful, super, thank you. I just wanted to check, right? As a student, when you are reading it, you should grasp it. Otherwise, you have to read it twice, thrice, then only it comes into our mind, right? Yes. So, అన్లెర్నింగ్ అంటే ఏంటి అంటే, మనం ఒక ఫోన్ ఉంది, ఫోన్ వాడుతున్నాము, రైట్? సో ఫోన్ వాడుతున్నప్పుడు ఎప్పటికప్పుడు యాప్స్ అప్డేట్ చేస్తున్నాము లేదు. కొన్నిసార్లు వాళ్ళు ఏం చెప్తారంటే ఈ యాప్ డిలీట్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేయమంటారు, లేదా ఫోన్ ఓవరాల్గా ఆపరేటింగ్ సిస్టమ్ మార్చేయాల్సి వస్తుంటుంది. అట్లాగే మన లైఫ్లో కూడా నేర్చుకున్న ఎన్నో విషయాల్ని కూడా మర్చిపోతేనే కొత్తది నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి చాలా సింపుల్ ఎగ్జాంపుల్ అండి. ఇండియాలో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి ఒకసారి చార్ట్లో పెట్టండి చూస్తాను. ఎన్ని స్టేట్స్ ఉన్నాయి ఇండియాలో? ఇప్పుడు ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? 29, 29, 28, 20, okay, 29, 29, 29, okay, majority 29, 28, okay, yeah, so majority 29, కొంతమంది 28 అంటూ ఉన్నారు, కొంతమంది 30 కూడా అంటున్నారు, రైట్? సో భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయనే ప్రశ్నకి ముఖ్యంగా 3 సమాధానాలు కనిపిస్తున్నాయి: 29, 28, 30. ఓకే, రీజన్స్ అడగట్లేదండి నేను, ఎందుకు అన్ని ఫైన్. ఇప్పుడు ఈ రోజు భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకు? ఓకే, కొంతమంది ఒకరు 20 అని చెప్పారు, ఇంకొకరు 36 అని కూడా చెప్తూ ఉన్నారు. దట్స్ ఫైన్, మేబీ ఇంక్లూడింగ్ యూనియన్ టెరిటరీస్ అవన్నీ చేస్తున్నారు, రైట్? ఒక చాలా చాలా సింపుల్ ప్రశ్న, అందరికీ తెలియాల్సింది. ఎప్పటికీ న్యూస్లో చూస్తూనే ఉంటాము, పిల్లలు చదువుకుంటూనే ఉంటారు, పిల్లలకి మనం నేర్పిస్తూనే ఉంటాం. ఎందుకు ఇంత డిఫరెన్స్ వస్తుంది? 28 కరెక్టా, 29 కరెక్టా అంటే రెండు కరెక్టే. ఈ రోజు ఒక నెంబర్ కరెక్ట్, మేబీ 1 year బ్యాక్ ఇంకో నెంబర్ కరెక్ట్, రైట్?
సో 1 year బ్యాక్ తెలిసిన వాళ్ళు అదే నెంబర్ చెప్పారు, ఈ రోజు అప్డేట్ అయిన వాళ్ళు అది కరెక్ట్ నెంబర్ చెప్తున్నారు. సో వాళ్ళ పరిజ్ఞానం ప్రకారం కరెక్టే, కానీ ఈ చేంజెస్ జరుగుతున్నప్పుడు మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అంటే ఫర్గెట్ అబౌట్ 28 రైటా 29 రైటా, దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ థింగ్ ఈస్ టు అండర్స్టాండ్ లాస్ట్ ఇయర్ ఇన్ని ఉన్నాయి, బట్ ఈ ఇయర్ ఇది మారిపోయింది నెంబర్ అనేది గుర్తించడం అనేది చాలా చాలా ముఖ్యం. ఇట్లాగే ఎన్నో విషయాలు మనం ఆర్గ్యూ చేస్తూ ఉంటాం. ఎవరైనా ప్రశ్న అడగగానే నాకు తెలుసు, ఐ నో ఇట్ డజంట్ మ్యాటర్. మన ప్రొఫెషన్ ఏదైనా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనకు తెలిసిన విషయాన్ని అలాగే అదే మైండ్లో పెట్టుకుంటే అదే ఉంటుంది లైఫ్ లాంగ్. కానీ అది మారినప్పుడు గ్రహించాలి, తెలుసుకోవాలి. దట్ ఈస్ వాట్ ఈస్ రీలెర్నింగ్, సారీ అన్లెర్నింగ్. అన్లెర్నింగ్ అంటే ఎస్ లాస్ట్ ఇయర్ ఒక నెంబర్ ఉంది, కానీ ఒక స్టేట్ తగ్గిపోయింది, ఒక స్టేట్ పెరుగుతుంది, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. జరిగినప్పుడు మరి మనం తెలుసుకోలేదు, మనం అసలు న్యూస్ చూడలేదు, తప్పు మనది కాదు, అక్కడ రైట్ ఆర్ రాంగ్ సమస్య అక్కడ, కానీ మీకు తెలియదు. కానీ లేదు, నేను లాస్ట్ ఇయర్ నేను చూశాను, లాస్ట్ ఇయర్ 29 ఉన్నాయి, అదే రైట్ అని కూర్చుంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్. హౌ మెనీ ఆర్ దేర్ టుడే, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో వీ నీడ్ టు లెర్న్. ఇలాగే ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయండి, రైట్? మీ ఇంటికి దారి ఏదంటే మీరు ఒక దారి తెలుస్తారు, 100 దారులు ఉండొచ్చు, రైట్? అట్లాగే ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ మారిపోతూ ఉన్నాయి, ఎవరేంటో తెలియదు. ఒకప్పుడు మినిస్టర్స్ ఇవన్నీ తెలిసి ఉండేవి, కానీ చకచకా చేంజ్ అయిపోతున్నాయి. సమస్య ప్రపంచం చాలా చాలా ఫాస్ట్గా మారుతుంది. టెక్నాలజీ ఈ సెంచరీలో టెక్నాలజికల్గా మనం చాలా చాలా ప్రోగ్రెస్ అయ్యింది, రైట్? సో ఇంకో చిన్న ప్రశ్న అండి, మనకు స్వాతంత్ర దినోత్సవం టైంలో లైఫ్ అంటే ఈ జీవిత కాలం అనేది ఎక్కువ ఉండేదా, ఈ రోజు ఎక్కువ ఉందా? చాట్లో పెట్టొచ్చు. అంటే 1947 అని పెట్టండి, అప్పుడైతే నవ్ అని పెట్టండి ఇప్పుడు అనుకునేవాళ్ళు. స్వాతంత్రం అంటే 1947లో లైఫ్ టైం అనేది ఎక్కువ ఉండిందా, ఇప్పుడు ఎక్కువ ఉందా? ఓకే, 1947 సేమ్, బిఫోర్ 47 మెజారిటీ గోస్ ఫర్ 47. ప్రజెంట్ ఓకే, 1947 లైఫ్ స్పాన్ ఈజ్ హై. ఎస్ వండర్ఫుల్. మెజారిటీ 1947 అని చెప్తున్నారు. అప్పట్లో చాలా మంది 100, 127 బతికేవాళ్ళండి, రైట్? కానీ ఎందుకు కొంతమంది ఇప్పుడు నవ్వని చెప్తున్నారు, ఎందుకు? ఇప్పుడు రకరకాల రోగాలు, ఎన్నో సమస్యలు ఉన్నాయి. కానీ 1947లో యావరేజ్ ఏజ్, లైఫ్ ఏజ్ 27 years. ఇప్పుడు చాలా ఎక్కువ ఉంది. ఆ రోజుల్లో బతికేవాళ్ళు చాలా మంది కూడా ఎక్కువ సంవత్సరాలు బతికేవాళ్ళు. కాకపోతే ఒక జబ్బు వస్తే, వైరల్ ఫీవర్ వచ్చినా కూడా మెడిసిన్ లేకుండా చాలా మంది చనిపోయేవాళ్ళు. అంటే మనం జనరల్గా వింటూ ఉంటాం, ఆ రోజుల్లో హెల్తీగా ఉండేవాళ్ళు, హెల్తీగా ఉండాలి, దట్ వాస్ రైట్. కానీ లైఫ్ స్పాన్ అంత ఉండేది కాదు. యావరేజ్ లైఫ్ స్పాన్ తీసుకుంటే చాలా తక్కువ ఉండేది, ఎందుకంటే మెడిసిన్ లేదు. కానీ ఇప్పుడు టెక్నాలజికల్గా అడ్వాన్స్ అయింది. ఎంత పెద్ద సమస్యకు కూడా చాలా వాటి వరకు కూడా మనకి మెడిసిన్ అనేది దొరుకుతుంది, ట్రీట్మెంట్ అనేది ఉంది, క్యూర్ అనేది ఉంది. సో మనం టెక్నాలజీ అప్డేట్ అవుతూనే ఉన్నాం. టెక్నాలజీ వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో అంతకంటే ఎక్కువ మనకు ఆబ్వియస్గా చాలా హెల్ప్ కూడా అవుతూనే ఉంది. సో ఇవన్నీ మనం గుర్తించాల్సిన అవుతుంది. ఎందుకంటే మెజారిటీ, ఎందుకంటే మనం జనరల్గా చాలా ఇక్కడే కాదు చాలా చోట్ల కూడా ఈ ప్రశ్న అడిగితే నాకు మాక్సిమం మంది చెప్పేది 1947 ఇస్ ద రైట్ ఆన్సర్ అని చెప్తాను. 1947లో బతికినట్టు 110 years, 120 years ఈరోజు బతకట్లేదు. డౌట్, దెర్ ఇస్ నో డౌట్. కానీ యావరేజ్గా ఓవరాల్గా పీపుల్ లైఫ్ అనేది పెరుగుతుంది. సో టెక్నాలజీ ఈస్ హెల్పింగ్ అస్. కానీ అట్ ద సేమ్ టైం మనం ఉపయోగించే దాని మీద ఆధారపడి ఉంటుంది. సో బ్లేమ్ చేయడం ఇట్ ఈస్ వెరీ ఈజీ, బట్ దాన్ని యూజ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. అట్లాగే టెక్నాలజీ ఈజ్ ప్లేయింగ్ ఎ బిగ్ రోల్. అంటే సద్గురు జగ్గి వాసుదేవ్ చెప్తుంటారు, వీఆర్ ఇన్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ద టైం. అంటే ఇప్పుడు ప్రపంచంలో మనకు అన్ని వనరులు ఉన్నాయి, రైట్? సో మేబీ ఫ్యూచర్లో చాలా ఛాలెంజెస్ రావచ్చు విత్ రెస్పెక్ట్ టు ఫుడ్ కావచ్చు, ఎనర్జీ, క్లైమేట్ కావచ్చు. బట్ మనము టెక్నాలజీని ఎంజాయ్ చేస్తున్నాము, ప్రీవియస్ జనరేషన్స్ యొక్క మొత్తం కల్చర్ని ఎంజాయ్ చేస్తున్నాము, ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు ఎంజాయ్ చేయగలుగుతున్నాము. బట్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్, రైట్? సో మరి అన్లెర్నింగ్, ఎందుకంటే ఇక్కడ మన ట్రైనర్స్, మనమందరం కూడా ట్రైనర్స్ అనే ఒక ప్రోగ్రామ్, ట్రైనర్ అనే వర్క్షాప్ కండక్ట్ చేశాము. అన్లెర్నింగ్ అంటే జనరల్గా చెప్పుకున్నాం. ఇంకొన్ని అంటే కొంతమందికి డౌట్ ఉండొచ్చు, అసలు ఏం అర్థం కావట్లేదు అంటే, ఎస్ ప్లీజ్ హోల్డ్ ఆన్, అన్నీ కూడా క్లియర్గా అర్థం అవుతాయి. కొంచెం మీరు జాగ్రత్తగా వింటూ ఉండండి, సరిపోతుంది అంతే. యాజ్ ఎ ట్రైనర్ అన్లెర్నింగ్ ఎందుకు మనకు ఇంపార్టెంట్ అనేది ఇక్కడ కొంచెం తెలిసి. అన్లెర్నింగ్ అలౌస్ ఇండివిజువల్స్ టు బ్రేక్ ఫ్రీ ఫ్రమ్ ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ అండ్ అన్ప్రొడక్టివ్ బిహేవియర్స్. మనము ఇందాక మన మిత్రులు చెప్పినట్టు లెర్నింగ్, మనం లెర్నింగ్ చేసాము, చిన్నప్పటి నుంచి చదువుకున్నాము, చూసాము, ఎక్స్పీరియన్స్ చేసాము, ఎన్నో ఉన్నాయి. సో ఏదైనా విషయం మాట్లాడేటప్పుడు అవి మనస్సులోకి రావడం సహజం, ఆ నాలెడ్జ్ అనేది సహజం, రైట్? సో అది మనల్ని ఆపుతుంది. అంటే అన్లెర్నింగ్ చేయడం వల్ల ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది, ఆ వాటిలోంచి మనం ఫ్రీ అవుతాము.
ఆ మనస్సులో ఉన్న భావాల్ని కొంచెం పక్కన పెట్టాల్సి వస్తుంది. సెకండ్ ఈజ్ అన్ప్రొడక్టివ్ బిహేవియర్. కొంతమంది చెప్పారు నా బిజినెస్ పెంచుకోవాలని ఉందండి, నేను చదువుతున్నాను నాకు గుర్తుండట్లేదు. మన ఛాలెంజెస్ ఉన్నాయి, ప్రతి ఒక్కరికి కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. అంటే దే ఆర్ అన్ప్రొడక్టివ్ బిహేవియర్. అవి మారాలంటే మీరు అన్లెర్నింగ్ చేసుకోవాలి. నేను నిన్న చేసినట్టు ఈ రోజు చేస్తానంటే రిజల్ట్ అలాగే వస్తుంది. రిజల్ట్ మారాలంటే నిన్నటికి ఈ రోజుకి తేడా ఉండాలి. రిజల్ట్ మారాలంటే మన యాక్షన్లో తేడా ఉండాలి. సో నిన్న చేసింది అన్ప్రొడక్టివ్, ఈరోజు ప్రొడక్టివ్గా చేయాలంటే మన యాక్షన్ తేడా ఉండాలి. సో ఓన్లీ నేను అలాగే చేస్తాను అంటే రిజల్ట్ మారదు, అన్ప్రొడక్టివ్గా ఉంటుంది. సో ప్రొడక్టివ్గా మారాలంటే యూ హ్యావ్ టు అన్లెర్న్ యువర్ సెల్ఫ్. అట్లాగే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీరు ఈరోజు ఇక్కడ 30 రోజులు స్పెండ్ చేయబోతున్నారు. చాలా చాలా వాల్యుబుల్ టైం. ప్రతి ఒక్కరికి కూడా సాయంత్రం 8 నుంచి 9 అనేది ఎంత ముఖ్యమైన సమయం నాకు తెలుసు. కానీ ఓపెన్ మైండెడ్నెస్ లేకపోతే, క్రియేటివ్గా ఇన్నోవేటివ్గా లేకపోతే, కేవలం జస్ట్ వాళ్ళు చెప్పింది చేస్తాను అని కళ్ళు మూసుకొని చేస్తానంటే దట్ ఈస్ గుడ్. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఓపెన్ మైండెడ్నెస్ అని ఉండాలి. కొంచెం క్రియేటివ్గా ఆలోచిస్తూ ఉండండి, ఏం జరుగుతుంది ఇక్కడ చూస్తూ ఉండండి, గమనిస్తూ ఉండండి, టైం స్పెండ్ చేయండి. కేవలం వచ్చామా విన్నామా వెళ్ళిపోయామా అంటే ఎటువంటి ఉపయోగం ఉండదు. రైట్. అట్లాగే మనకు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం జడత్వం అంటూ ఉంటారు అనుకుంటా, ఇనర్షియా. రైట్. చేంజ్ మనం ఎవ్వరికి కూడా చేంజ్ అనేది నచ్చదు. దట్ ఈస్ హ్యూమన్ మెంటాలిటీ. జరిగేదాన్ని జరుగుతూనే పోతూ ఉన్నాం. ఇంటికి రాగానే రోజు రావడం, హ్యాపీగా సోఫాలో కూర్చొని టీవీ రిమోట్ ఆన్ చేసుకుని రిమోట్ పట్టుకుని కాసేపు కూర్చుంటాం, టైం పాస్, మేబీ దట్స్ ఫైన్, రిలాక్స్ అవ్వాలి అందరం కూడా. కానీ సడన్గా 8 o'clock రోజు వచ్చి జూమ్ ఆన్ చేసి కూర్చోవడం నాట్ ఈజీ. అసైన్మెంట్స్ ఇస్తారు, నాట్ ఈజీ. ఫీడ్బ్యాక్ ఇవ్వమంటారు, నాట్ ఈజీ. రకరకాల ఛాలెంజెస్ ఉంటాయి. కానీ ఈ అన్లెర్నింగ్ చేయడం వల్ల మీరు ఆ చేంజ్ని కూడా ఈజీగా యాక్సెప్ట్ చేయగలరు లైఫ్లో. మనకి ఎందుకంటే మార్పు కావాలి, మనం కొన్ని అచీవ్ చేయాలనుకుంటున్నాం. అట్లాగే కొత్త స్కిల్స్ నేర్చుకోవాలన్నా కూడా ఈ ప్రపంచంలో, ఇప్పుడున్న ప్రపంచంలో మనం అందరితో సమానంగా ఉండాలని కూడా అన్లెర్నింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మన బిహేవియర్ అంటే పాత ఆలోచనలు పక్కన పెట్టి కొత్త ఎలా చేయాలో తెలుసుకొని ఓపెన్ మైండెడ్గా ఉంటూ అట్లాగే ఈ చేంజ్ని యాక్సెప్ట్ చేయడం, ఇవన్నీ చేయాలంటే అన్లెర్నింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్. సో ఈ పిక్చర్లో కనిపిస్తున్న వ్యక్తి ఎవరండి? ఇంకా అన్లెర్నింగ్ అంటే ఏంటి అర్థం కాని వాళ్ళకి మళ్ళీ ఇంకా చెప్తాను నేను. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తాను. ఈ పిక్చర్లో కనిపిస్తున్న వ్యక్తి ఎవరో తెలుసా మీకు? బ్రూస్లీ దేనికి ఫేమస్ అండి? కరాటే. ఓకే, ఇక్కడ చార్ట్లో పెట్టారు జాకీ చాన్, బ్రూస్లీ అని. కరాటే. ఓకే, మార్షల్ ఆర్ట్స్కి ఫేమస్. రైట్. సో బ్రూస్లీ దాంతోపాటు ఒక అద్భుతమైన మోటివేషనల్ స్పీకర్ అని చెప్పకపోతే కానీ చాలా మందిని కూడా అద్భుతంగా మోటివేట్ చేస్తూ ఉండేవాడు. రైట్. మార్షల్ ఆర్ట్స్ కరెక్ట్ అండి. శ్రీశైలం గారు, సదాగా ఎస్. తను ఈ చైనా, జపాన్ ఇట్లాంటి కంట్రీస్లో జెన్ గురూస్ అని ఉంటారండి. వాళ్ళు గురూస్ అంటే వాళ్ళు చాలా మందిని గైడ్ చేస్తూ ఉంటారు, సమాజానికి వాళ్ళు చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు. బ్రూస్లీ ఒక అద్భుతమైన స్టోరీని పంచుకునేవాళ్ళు తను ఎక్కడికి వెళ్ళినా కూడా. ఒక ఏరియాలో ఒక సాధారణ వ్యక్తి, చాలా చాలా సాధారణ వ్యక్తి సడన్గా ఒక జెన్ గురువులాగా మారిపోయాడు, ఒక మంచి గురువులాగా మారిపోయాడు. అక్కడ ఉన్న సొసైటీ అందరికి కూడా చాలా చాలా హెల్ప్ చేస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని గమనించిన ఒక ప్రొఫెసర్కి ఒక ఆతృత, ఏం జరిగింది? మొన్నటి వరకు కూడా చాలా సింపుల్గా సామాన్యంగా అందరితో పాటు ఒక వ్యక్తి ఈరోజు ఒక అద్భుతమైన గురువుగా మారిపోయాడు, ఇక్కడ సమాజం అంతా కూడా అతన్ని చాలా గౌరవిస్తుంది, హర్షిస్తుంది. అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనే ఒక ఆతృత ఒక ప్రొఫెసర్లోకి వచ్చింది. ఆ ప్రొఫెసర్ ఎలాగైనా దీన్ని తెలుసుకోవాలని అనుకున్న సమయంలో ఆ ప్రొఫెసర్ గారి ఇంటి ముందు నుంచి గురువు అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. వెళ్తున్నప్పుడు ఆ ప్రొఫెసర్ బయటకు వచ్చి ఆ ప్రశ్నని అడుగుతాడు, ఏంటి అసలు మీరు ఇంత మార్పు ఎలా వచ్చింది సడన్గా? మొన్నటి వరకు కూడా సింపుల్ ఒక కామన్ మ్యాన్ లాగా ఉండేవాడు, ఒక గురువు లాగా ఎలా తయారయ్యావు అనే డౌట్ ఆ ప్రొఫెసర్ గారు అడగడం జరిగింది. అయితే ఆ గురువు గారు మాతో పాటు ఆశ్రమానికి రాగలరా అని ఒక చిన్న ప్రశ్న అడుగుతారు. అడిగితే సరే అని చెప్పి ప్రొఫెసర్ తనతో పాటు కూడా ఆశ్రమానికి వెళ్ళడం జరుగుతుంది. ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత గురువుగారు తను తీసుకెళ్ళి ఒక రూమ్లో ఒక సోఫా పైన కూర్చోబెట్టి టీ తాగుతారా అని అడుగుతారు. అంటే ప్రొఫెసర్ గారు సరే అంటారు. సో మన జన్ గురువు వెళ్ళి ఒక మంచి కప్పు, కెటిల్ నిండా టీ తయారు చేసుకుని ఒక కప్పు, సాసరు అద్భుతంగా తీసుకొచ్చి అక్కడ ఒక టేబుల్ మీద పెట్టడం జరుగుతుంది. సో ఆ గురువు ఆ కెటిల్తో ఆ కప్పులో టీ పోస్తూ ఉంటారు. సో నెమ్మదిగా కాస్త పోసిన తర్వాత కప్పు నిండిపోతుంది. నిండిన తర్వాత ఆగకుండా అలాగే పోస్తూ ఉంటారు. ఆ టీ అంతా ఒలుగుతూ నెమ్మదిగా సాసర్లో పడుతూ ఉంటుంది. ఆ సాసరు కూడా నిండిపోయింది. అలాగే పోస్తూ ఉంటారు. ఆ సాసరు నిండి ఒలికిపోయి ఆ టేబుల్ అంతా కూడా పడిపోయి నెమ్మదిగా అలాగ పోస్తూనే ఉంటారు. ఆ టేబుల్ నుంచి కింద కారడం,
నెమ్మది నెమ్మదిగా ప్రొఫెసర్ గారి కాళ్ళ దగ్గరికి చేరుతూ ఉంటుంది. అప్పటిదాకా చూస్తూ ఉన్న ప్రొఫెసర్ సడన్ గా లేచి, ఏంటి నీకు ఏమైనా పిచ్చెక్కిందా, అది నిండిపోయింది, ఎప్పుడో పోస్తూనే ఉన్నావు అంతా, ఎందుకు అలా చేస్తున్నావు అనే ప్రశ్న సంధిస్తాడు. సో అప్పుడు మన గురువు గారు ఆపి నవ్వడం మొదలెడతాడు. ఆల్రెడీ చిరాగ్గా ఉన్నాడు ప్రొఫెసర్. ఏంటి అసలు కప్పులో కాఫీ పోస్తా అని చెప్పి, టీ పోస్తా అని చెప్పేసి మొత్తం నింపేశాడు, మొత్తం ఒలిగిపోయింది, నా కాళ్ళ దాకా వచ్చింది, మళ్ళీ ఏంటి ఇప్పుడు నవ్వుతున్నావు అంటాడు. అప్పుడు ఆ గురువు గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీరు నన్ను ఆ ప్రశ్న అడిగినప్పుడు, ఇక్కడికి వచ్చినప్పుడు, నాతో పాటు కూర్చున్నప్పుడు మీ మనస్సులో నా గురించి ఎన్నో ఆలోచనలు పెట్టుకొని వచ్చారు. ఇతను ఇలా చేసి ఉండొచ్చు, అలా చేసి ఉండొచ్చు, ఇలాంటి వాడు అలాంటి వాడు, 100 ఆలోచనలు మీ మనసులో ఆల్రెడీ ఉన్నాయి. అలాంటప్పుడు నేను ఏం చెప్పినా కూడా మీకు బుర్రకెక్కదు, ఎందుకంటే మీ మనసు ఆల్రెడీ మైండ్ ఫుల్ అయి ఉంది. ఎప్పుడైతే కప్పు నిండుగా ఉందో, కప్పు నిండుగా ఉన్నప్పుడు మనం ఎంత టీ పోసినా ఏమవుతుంది, అది అలా ఒలికిపోతూనే ఉంది. కప్పులో పడుతుందా, ఎక్స్ట్రా కప్ ఎంతైనా యాడ్ చేయలేమా? కప్పుకున్న లిమిటెడ్ కెపాసిటీలో ఎంత పోయాలో అంతే పోయగలము. అంతకు మించి ఎంత పోసినా కూడా వేస్ట్, బయటికి వెళ్ళిపోతుంది, ఒలికిపోతుంది. అలాగే మీ మనస్సులో కూడా ఆలోచనలు ఉన్నప్పుడు, మీ మనస్సులో, ఎందుకంటే మనం జనరల్గా ఏంటంటే ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పేది వినకుండా మనం ఏం చెప్పాలో ఆలోచిస్తూ ఉంటాం. మనం ఎలా రిప్లై ఇవ్వాలి, వాళ్ళని ఎట్లా స్టాప్ చేయాలి, ఇదే ఆలోచన చాలా మందిలో ఉంటుంది. ఇది చాలా చాలా నేచురల్. యాక్టివ్ లిజనింగ్ అనేది ఉండదు. మనము ఏం చెప్పాలి, ఏం చేయాలి, దాని మీదనే ఫోకస్ ఉంటుంది. అట్లాగే ఆ గురువుగారు చెప్తారు, మీ మనస్సులో ఆలోచనలు ఉన్నంతసేపు కూడా నేను ఎంత చెప్పినా కూడా మీకు ఎక్కదు. ఎప్పుడైతే మీరు ఎంప్టీ మైండ్తో ఉంటారో అప్పుడు నేను చెప్పింది మీకు అర్థమవుతుంది, అప్పటిదాకా చెప్పడం వృథా. అదండి అన్లెర్నింగ్ అంటే. మనకు ఆల్రెడీ ఉన్న ఆలోచనలు పట్టుకొని కూర్చుంటే ఎస్ నో. ఈరోజు ఏదో అంటారు, ఏదో ఇక్కడ స్టేజ్ ఫియర్ ఉందంటే, నాకు 30 సంవత్సరాలు స్టేజ్ ఫియర్ పోలేదు, ఇక్కడికి వస్తే ఏదో వారం రోజులు స్టేజ్ ఫియర్ పోతుంది అంటారు అని నమ్మకం లేకుండా మీరున్న అది చెప్పారనుకోండి, పోదు, ఎప్పటికీ పోదు. కానీ ఇక్కడ ఏదో చెప్తారంట, స్టేజ్ ఫియర్ ఎలా పోవాలో నేర్పిస్తారంట అని ఒక ఓపెన్ మైండ్తో వచ్చి వింటే పోతుంది. సో ఆ ఓపెన్ మైండెడ్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో కేవలం నాకు తెలిసిన విషయాల మీదనే ఆలోచిస్తూ కూర్చోవడం కంటే, ఎలా రెస్పాన్స్ ఇవ్వాలి, ఎలా రిప్లై ఇవ్వాలని ఆలోచించకుండా మనకు తెలిసిన విషయాన్ని పక్కన పెట్టి ఎదుటి వాళ్ళు ఏం చెబుతున్నారని వినడం అనేది చాలా 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 ముఖ్యమైన విషయం. దట్ ఈస్ ద వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ అన్లెర్నింగ్. అద్భుతమైన స్టోరీ ద్వారా బ్రూస్లీ దీన్ని అద్భుతంగా ప్రమోట్ చేస్తూ ఉండేవాడు, రైట్? సో కానీ మనందరం మానవ మాత్రులం కాబట్టి కొన్ని ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి, కొన్ని ఎప్పుడు కూడా మనకు బ్రేకులు పడుతూనే ఉంటాయి. కొన్ని విషయాలు మనల్ని నేర్చుకోకుండా ఆపుతూ ఉంటాయి. అందులో ముఖ్యమైనది భయం. హ్యూమన్ బీయింగ్స్కి భయం, ఎస్పెషల్లీ పబ్లిక్ స్పీకింగ్. ప్రపంచంలో అన్నింటికంటే ఎక్కువ మంది భయపడేది హైట్స్ గురించి కాదు, వాటర్ గురించి కాదండి, పబ్లిక్ స్పీకింగ్ గురించి భయపడుతూ ఉంటారు. సో ఆ భయాన్ని వదిలేస్తే మీరందరూ కూడా చక్కగా నేర్చుకుని ఈ ప్రోగ్రామ్ ద్వారా అద్భుతమైన ట్రైనరే కాకుండా మీ లైఫ్లో ఏం కావాలో అది తీసుకునే అవకాశం మీకు ఉంటుంది. అట్లాగే ఓల్డ్ హ్యాబిట్స్, ఇందాక చెప్పాను, నిన్న చేసినట్టు ఈరోజు చేస్తే కుదరదు. ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన దాన్ని మీరు ఫాలో అవ్వాలి. ఇలా చెప్తుండే దాన్ని ఈజీగా, ఎందుకంటే ఇక్కడ కొంతమంది మెంటర్స్, ఇక్కడ ఇన్ఛార్జెస్, మన పెరువాళ్ళ గారు, ఎంతో మంది ట్రైనర్స్ వచ్చి ఎన్నో విషయాలు నేర్పిస్తూ ఉంటారు. అవన్నీ నేర్చుకుని వాటిని ఫాలో అవ్వడం ఇంపార్టెంట్. లేదు నాకు ఇలాగే తెలుసు, నేను ఇదే చేస్తాను, 20 ఏళ్ళ నుంచి చేస్తున్నాను, అదే చేస్తానంటే గుడ్ లక్, మీకు అదే రిజల్ట్ వస్తుంది. అట్లాగే ఈగో. ఇక్కడ ఎంతో మంది ప్రొఫెషనల్స్, డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఉన్నారు, స్టూడెంట్ నుంచి ప్రిన్సిపాల్ వరకు, అట్లాగే మేబీ 18-20 ఇయర్స్ ఏజ్ నుంచి 60 ఏళ్ళ వరకు కూడా ఉండొచ్చు. రకరకాల ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, కొంతమంది రిచ్ అయి ఉండొచ్చు, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్ ఉండొచ్చు, మీ లొకేషన్ డిఫరెంట్ ఉండొచ్చు, కొంతమంది డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళు ఉండొచ్చు. కానీ అందరం మనం సమానం, అందరం ఒక గ్రూప్లో ఉన్నాము. వీఆర్ ఆల్ హియర్ ఫర్ లెర్నింగ్ ఎట్ ద సేమ్ స్టేజ్ అనుకుంటే మాత్రమే లెర్నింగ్ అనేది పాసిబుల్. ఎందుకంటే మమ్మల్ని గ్రూప్స్ చేస్తారు, ఆ గ్రూప్స్లో అందరూ కలిసి పనిచేయాలి. టీమ్ వర్క్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లేదు నేను పెద్దను చిన్నాను అది ఇది అని చెప్పేసి ఈగో పెట్టుకుంటే లెర్నింగ్ అనేది ఉండదు. అస్యూమ్ దట్ యు ఆర్ ఆల్ ఇన్ ఎల్కేజీ, దెన్ ఓన్లీ లెర్నింగ్ ఈజ్ పాసిబుల్, రైట్? నో గ్రోత్ మైండ్ సెట్. కొంతమంది చూద్దాం ఈ ప్రోగ్రాంలో ఏం చెప్తున్నారో విందాంలేండి, లేదు ఇట్లాగే 100 ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతూ ఉంటారు, కానీ ఎక్కడ ఏమి యాక్షన్ తీసుకోరు, కేవలం జస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం అలాగే వెళ్తూ ఉంటారు. సో అటువంటి వాళ్ళకి ఎటువంటి ఉపయోగం ఉండదు. దెన్ లేజినెస్
మనం ఓకే రిలాక్స్ అవుదాము, ఇట్లాంటి కష్టం మనకు వద్దులే అనుకుంటే అట్లాంటిది. ఇనర్షియా, చేంజ్, జడత్వం. మనం చేంజ్ కావాలా వద్దా, కావాలా వద్దా, ఎందుకు ఇంత కష్టం ఎందుకు పడాలి? ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నానండి, ఇలా అది ఇట్స్ నాట్ ఈజీ. ఇన్స్ట్రక్షన్స్ అన్ని చెప్పినవన్నీ ఫాలో అవడం కాదు. మన మనసు అంత తొందరగా ఒప్పుకోదు. నేను ఎందుకు చేయాలి, రైట్? నేనే అసైన్మెంట్స్ ఇస్తా పిల్లలకి, ఇక్కడ ఇంట్లో నాకు అసైన్మెంట్స్ ఇస్తున్నారు, ఇవన్నీ చేయమంటున్నారు. నా ఏజ్ ఏంటి, నాకు అది తెలియదు, నాకు వాట్సాప్ తెలియదు, నాకు ఫోటో వీడియో రికార్డ్ చేయడం తెలియదు, 100 క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, రైట్? అవన్నీ లిమిటింగ్ బిలీఫ్స్. అంటే మన గురించి మనం ఆలోచిస్తాం. నాకు ఇది తెలియదు, అది తెలియదు, నాకు రాదు, నాకు ఇంగ్లీష్ చదవడం రాదు, నాకు ఇంగ్లీష్లో మాట్లాడడం రాదు, కానీ వాట్సాప్ యూజ్ చేస్తాం, యూట్యూబ్లో చూస్తాం, అన్ని చేస్తాం, కానీ ఇంగ్లీష్ చదవడం రాదంటాం. సో మన లిమిటింగ్ బిలీఫ్స్ అంటే మనకున్న అపనమ్మకాలు, మన గురించి మనకున్న డౌట్స్ అనేవి మనల్ని ఆపుతూ ఉంటాయి. అట్లాగే ఒక ఛాలెంజ్ లాగా తీసుకోవాలి. మోస్ట్ అండ్ ఇంపార్టెంట్, ఇక్కడికి మీరు ఎందుకు వచ్చారు? ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక మినిమం రీజన్తో వచ్చారు. దాన్ని సాల్వ్ చేసుకుంటాను, ఈ ప్రోగ్రామ్ అయిపోయే లోపు నా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటాను, లేకపోతే నేను వచ్చిన రీజన్ని ఇంప్లిమెంట్ చేస్తాను, ఒక ఛాలెంజ్ లాగా తీసుకుని వస్తే ఇక్కడ సాల్వ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మనసులో పెట్టుకుని మీకు ఉన్న ఛాలెంజెస్ ఏంటంటే, అందరికీ అన్నీ ఉంటాయని కాదు, ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒకటి ఒక బ్రేక్ లాగా వచ్చి మిమ్మల్ని ఆపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ బ్రేక్ ఏంటో ఐడెంటిఫై చేసి దాన్ని కనుక మీరు అడ్రస్ చేయకపోతే ఎటువంటి ఉపయోగం ఉండదు. అట్లాగే కేవలం నేను మారాలి, నేను ఏదైనా సాధించాలనే ఉద్దేశం ఉన్నవాళ్ళు మాత్రమే ఈ ప్రోగ్రాంలో కంటిన్యూ అవ్వండి. లేకపోతే ఈ రోజే హ్యాపీగా మీరు డ్రాప్ అయిపోయి మీ రెగ్యులర్ పనులు చేసుకోవచ్చు. ఎవ్వరూ ఇక్కడ బలవంత పెట్టరు. మీరు కావాలంటే మీ అమౌంట్ కూడా బ్యాక్ ఇచ్చేస్తాం. కానీ ప్రోగ్రామ్ యొక్క స్ట్రక్చర్ ఫాలో అవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చెప్పిన విషయాలు గ్రహించి నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. సో నేను ఒక 10-15 మినిట్స్లో క్లోజ్ చేస్తాను. ఐ హోప్ ఎవ్రీబడి ఈజ్ ఓకే. బట్ దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ప్రతి ఒక్కరు కూడా దీని విషయం ఇది అర్థం చేసుకుంటే చాలా చాలా సింపుల్ అండి. మిగతా అన్ని కూడా యాజ్ ఎ ట్రైనర్గా, స్పీకర్గా ఈ ఒక్క స్లైడ్ని మీరు అర్థం చేసుకుంటే మిగతా విషయాలన్నీ కూడా చాలా సింపుల్గా ఉంటాయి. సో ఎవరైనా ఒకరు హ్యాండ్ రేస్ చేసి, బాల్ నరసింహ గారు మీరు చదువుతారండి, సెంటర్లో మీకు ఏం కనిపిస్తుంది? అన్మ్యూట్ చేసుకోవాలండి. థింగ్స్ ఐ కెన్ కంట్రోల్. థింగ్స్ ఐ కెన్ కంట్రోల్. సో దట్ ఇస్ కాల్డ్ సర్కిల్ ఆఫ్ కంట్రోల్. సో కెన్ యూ గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ సార్? థింగ్స్ ఐ కెన్ కంట్రోల్, మీరు ఏ విషయాన్ని కంట్రోల్ చేయగలరు? మన లిమిట్స్ లో ఉన్న వాటిని కంట్రోల్ చేయగలం సార్. ఏంటవి? ఎనీ ఎగ్జాంపుల్స్? సార్ మన హ్యాబిట్స్, మన హ్యాబిట్స్, థింగ్స్ ఓకే, మన వర్క్ హ్యాబిట్స్, టైం మేనేజ్మెంట్ ఓకే. యా, థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, సదా గాజుల గారు చెప్పండి, మీరేం కంట్రోల్ చేయగలరు? అంటే మనం మనకు ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి, అందులో కొన్నిటిని మాత్రం మనం కంట్రోల్ చేసుకోవచ్చు, పాసిబిలిటీ అయితే ఉంది. మన ఆలోచనలు మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే, చేసుకోవచ్చు, పాసిబిలిటీ కూడా ఉంటుంది. ఓకేనండి, థ్యాంక్ యూ. మౌనిక గారు? కోపాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు సార్. కోపాన్ని ఓకే, ఇంకా? సాయి కిరణ్ గారు? సార్ కోపాన్ని ఒకటి కంట్రోల్ చేసుకోవచ్చు, మన చెడు ఆలోచనల్ని, నెగిటివ్ థాట్స్ ని కంట్రోల్ చేసుకోవాలి. ఓకే, మహేందర్ గారు? నేను ఒకప్పుడు మంచి స్మోకర్ సార్, మంచి డ్రింకర్. అవి నేను కంట్రోల్ చేసుకోవాలనుకొని కంట్రోల్ చేసేసుకున్నాను సార్. ఓకే సార్, సూపర్. సో మీ అలవాట్లని మీరు కంట్రోల్ చేసుకున్నారు, అద్భుతం అండి. శ్రీనివాసరావు గారు? శ్రీనివాసరావు గారు మీరేమేం కంట్రోల్ చేస్తారండి? మ్యూట్లో ఉన్నారు. శ్రీనివాసరావు గారు ఇక్కడ ఉన్నారా సార్? ఓకే, పరమేశ్వర్ గారు మీరు చెప్పండి. Yeah, we can control our driving speed limit. డ్రైవింగ్ స్పీడ్ లిమిట్, సూపర్, థ్యాంక్ యూ. శ్రీనివాసరావు గారు చెప్పండి ఇప్పుడు. ఓకే, గౌతమ్ గారు? బౌండరీస్ అంటే డెసిషన్స్. సో ఎవరి దగ్గర ఎలా ఉండాలి ఏంటి అన్నది, ఆ డెసిషన్స్ యాటిట్యూడ్స్, నెక్స్ట్ రియాక్షన్స్ లైక్ ఈగో. ఓకే,
సో నెక్స్ట్ నేను అనుకుంటున్నాను ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, మా పిల్లల్ని కంట్రోల్ చేస్తాం, మా హస్బెండ్ని కంట్రోల్ చేస్తాం, మా వైఫ్ని కంట్రోల్ చేస్తాం, మా పక్కింటి వాళ్ళని కంట్రోల్ చేస్తాం, మా బాస్ని కంట్రోల్ చేస్తాం, మా ఎంప్లాయీస్ని కంట్రోల్ చేస్తాం, ఇలాంటివి ఏదో చెప్తారనుకుంటే నా హ్యాబిట్స్, నా మైండ్, నా యాంగరు, నా డ్రైవింగ్ స్పీడు ఏంటండి? మీరు ఆలోచన లైఫ్లో మార్చడం సార్. ఆలోచనలు మార్చుకుంటారు. సార్ ఆలోచన మార్చడం. మన ఆలోచనే కదా, పక్కన వాళ్ళ ఆలోచన, మీ ఆలోచన. ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి ఇన్నుండి మీరు ఏం కంట్రోల్ చేయగలంటే అన్నీ మీ గురించే చెప్తారు, కానీ ఒక్క విషయం కూడా బయటి ప్రపంచం గురించి చెప్పట్లేదేంటి? సో నిజంగా ఆలోచిస్తే ఎన్ని విషయాలు మనం కంట్రోల్ చేయగలము ఈ లైఫ్లో. మనం అనుకుంటాం చాలా చాలా కంట్రోల్ మన దగ్గర ఉంది అనుకుంటాం, కానీ ఓన్లీ వెరీ లిటిల్, వెరీ వెరీ లిటిల్. సో అట్లాగే థర్డ్ సర్కిల్, థర్డ్ సర్కిల్ గురించి చెప్పండి మహేష్ జీ గారు. మహేష్ జీ గారు, థర్డ్ సర్కిల్ ఏంటి? పై సర్కిల్, లాస్ట్ అవుట్ సైడ్. థింగ్స్ దట్ ఆర్ అవుట్ సైడ్ ఆఫ్ మై కంట్రోల్. ఏంటండి అవి? ఎనీ ఎగ్జాంపుల్స్? సార్ చెప్పండి కొన్ని ఎగ్జాంపుల్స్. థింగ్స్ అవుట్ సైడ్ యువర్ కంట్రోల్ అంటే చెడు వ్యసనాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం కంట్రోల్ చేసుకోవాలి. ఓహో, మీ కంట్రోల్లో ఉండవా అవి? కంట్రోల్ చేసుకోవాలి. అంటే మన కంట్రోల్లో లేని విషయాలు ఏంటి? మన కంట్రోల్లో లేని విషయాలు ఏంటి జనరల్ గా? ఎన్విరాన్మెంటల్ నుంచి వస్తున్నటువంటి. పర్ఫెక్ట్, థ్యాంక్ యూ. గౌతమ్ గారు చెప్పండి, ఎన్విరాన్మెంట్ నుంచి వచ్చేవి. గౌతమ్ గారు ఆర్ గీతా గారు, మన కంట్రోల్లో లేని విషయాలు చెప్పండి కొన్ని ఎగ్జాంపుల్స్. ఎవరైనా మన కంట్రోల్లో లేని విషయాలు కొన్ని ఎగ్జాంపుల్స్ వింటాను. సుభాకర్ గారు చెప్పండి. ఎదుటి వాళ్ళ ఎమోషన్స్ మన కంట్రోల్లో ఉండదు సార్. ఓకే, ఎదుటి వాళ్ళ ఎమోషన్స్. నెక్స్ట్ ఆన్సర్ వినబడలేదండి నాకు. డెత్ సార్, డెత్ మన కంట్రోల్లో ఉండదు. డెత్ మన కంట్రోల్లో ఉండదు. వండర్ఫుల్. ఎస్ ఎస్. అదర్ పీపుల్స్ బిహేవియర్. అదర్ పీపుల్ బిహేవియర్. పరిస్థితులు, వర్షం పడడం కానీ. ఓకే, కానీ మెజారిటీ ఆఫ్ ద టైం మన ఆలోచనలు ఎక్కడ ఉంటాయి? మనము ఎప్పుడూ కూడా మన కంట్రోల్లో లేని విషయాల మీద ఎక్కువగా ధ్యాస పెడతాము. ఎదుటి వాళ్ళు ఏమనుకుంటున్నారు మన గురించి, ఎదుటి వాళ్ళు మన ఏమన్నారు, వాడు నిన్న తిట్టాడు, నా గురించి ఇట్లా మాట్లాడాడు, నా డ్రెస్ బాగాలేదన్నాడు, పొద్దున వర్షం పడింది, నేను మంచి డ్రెస్ వేసుకుని ఆఫీసుకు పోతుంటే మొత్తం తడిచాను, ట్రాఫిక్ జామ్ వల్ల లేట్ అయింది, ఎండ ఎక్కువగా ఉంది. ఇవన్నీ కూడా మన కంట్రోల్ లేని విషయాలు. కానీ మెజారిటీ ఆఫ్ ద టైం మనం ఎప్పుడూ కూడా మన కంట్రోల్ లేని విషయాల గురించి ఆలోచిస్తూ బాధపడుతూ మన పక్క వాళ్ళని కూడా వాళ్ళ చెవుల్లో రక్తాలు వచ్చేటట్టు చెప్తూ ఉంటాం. మన కంట్రోల్లో ఉంది ఇంత, మన కంట్రోల్ మిగతాదంతా మన కంట్రోల్లో లేనట్టే. కానీ మన సమయం అంతా కూడా వృధా చేసుకునేది మన కంట్రోల్ లేని విషయాల పైన, రైట్? సో అట్లాగే కొంతమంది చాట్లో కూడా ఆన్సర్స్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్, మిస్ అయిపోయాను. కానీ ఇక్కడ మనం గుర్తించాల్సింది చాలా చాలా ముఖ్యమైనది సెకండ్ సర్కిల్. మీరు ఒక ట్రైనర్ కావాలనుకున్న, ఒక స్పీకర్ కావాలనుకున్న, ఒక అద్భుతమైన వ్యక్తి కావాలనుకున్నా, ఫస్ట్ గురించి మనకు తెలుసు, వెరీ లిటిల్, ఫర్గెట్ అబౌట్ ఇట్. థర్డ్, మనం ఏమి చేయలేము, మన చేతిలో లేని పరిస్థితులు. కానీ మీ చేతిలో ఉండి మన జీవితంతో పాటు ఇంకా 10 మందిని మనము మార్చాలనుకుంటే మనం ఫోకస్ చేయాల్సింది సెకండ్ సర్కిల్. సెకండ్ సర్కిల్ ఎవరైనా? ధర్మరాజు గారు చెప్పండి, ఏం చూస్తున్నారు అక్కడ? సెకండ్ సర్కిల్ ఏం కనిపిస్తుంది మీకు మధ్యలోది? ఆర్ సదా గారు, ఎనీబడి? సరే, అంటే ఎదుటి వ్యక్తి చెప్పే మాటలు కానీ విషయాలు కానీ మనం వెంటనే కాకుండా వాటిని అనలైజ్ చేసుకొని, అంటే అందులో మనం నెగిటివ్ పాజిటివ్ అనేది మనం ఒకసారి అనలైజ్ చేసుకొని మనం తీసుకోవాలని అనుకుంటున్నాను. థింగ్స్ ఐ కెన్ ఇన్ఫ్లుయెన్స్. మిగతా వాళ్ళకు మీ మీద ప్రభావం కాదు, మీ ప్రభావం మిగతా వాళ్ళపై ఎలా ఉంటుంది, మీరు ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు, మీరు ఎలా ప్రభావితం చేయగలరు వేరే వాళ్ళని? పాజిటివ్ మైండ్ సెట్. ఓకే, గీతా గారు చెప్పండి. వాయిస్ బ్రేక్ అవుతుంది, మరొకసారి చెప్పండి. మన మాటలతో ఇన్ఫ్లుయెన్స్ చేయగలం. మాటలతో ఇన్ఫ్లుయెన్స్ చేయగలము, రైట్? ఇంకా సుదర్శన్ గారు. జ్ఞానం సార్, మనం నేర్చుకునే జ్ఞానంతో ఇన్ఫ్లుయెన్స్ చేయగలం. జ్ఞానంతో ఇన్ఫ్లుయెన్స్ చేయగలము. ఓకే, అలవాటుతో. మన యొక్క యాటిట్యూడ్ సార్, బిహేవియర్ ఆర్ యాటిట్యూడ్. బిహేవియర్, యాటిట్యూడ్, వండర్ఫుల్. రామారావు గారు చెప్పండి.
ఆదర్శవంతమైన జీవన విధానం ద్వారా సార్. బాడీ లాంగ్వేజ్ ద్వారా కూడా చేయొచ్చు అనుకుంటున్నాను. ఆదర్శవంతమైన జీవన విధానం ద్వారా. మన జీవన విధానం ద్వారా. సూపర్ సూపర్ సార్ మనం మాట్లాడే మాట చాలా పదునైనది సార్. అది మనం మాట్లాడే మాట ప్రతి మాట గమనించుకుంటూ పాజిటివ్ గా మాట్లాడాలి సార్. వండర్ఫుల్. అవుతుటోళ్ళు అర్థం చేసుకుంటున్నాం. సూపర్, థ్యాంక్ యూ అండి. ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ టైం అందరూ కూడా మ్యూట్లోకి వెళ్ళిపోండి, అందరూ కూడా హ్యాండ్ డౌన్ చేసుకోవచ్చు. సో సబితా గారు కూడా థ్యాంక్ యూ సో మచ్, అద్భుతంగా చెప్పారు. అవర్ బిహేవియర్, అవర్ వే ఆఫ్ టాకింగ్. ఎస్ రాజేష్ గారు, ఎస్ వండర్ఫుల్ అండి, అందరూ అద్భుతమైన ఆన్సర్స్. అయితే మనం ఎదుటి వారిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే ఎక్కువగా మనల్ని మనం నమ్ముకునేది మన మాట. మనం చెబితే అందరూ వింటారు, ఫాలో అవుతారు అనుకుంటూ ఉంటాం. సహజంగా అది ఇంట్లో కూడా జరుగుతుంది. చేతిలో ఫోన్ పట్టుకుని పిల్లల్ని మొబైల్ ఫోన్ యూజ్ చేయొద్దు అని చెప్తూ ఉంటాం. వాళ్ళు ఏం చేస్తారు? అప్పుడు నువ్వెందుకు యూజ్ చేస్తున్నావు అంటారు. అంతే తప్ప వాళ్ళు పక్కన పెడతారా? పెట్టరు. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే, ఇక్కడ కొంతమంది చెప్పినట్టు మాట ముఖ్యం, కానీ ఎలా మాట్లాడుతున్నాం అనేది ముఖ్యం. మన పద్ధతి, నడవడిక, మన బిహేవియర్, మన యాటిట్యూడ్, ఇవన్నీ కూడా ఎదుటి వాళ్ళని ప్రభావితం చేస్తాయి, ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. మీరు గొప్ప వాళ్ళైనంత మాత్రాన 10 మంది మీకు రెస్పెక్ట్ ఇవ్వరు. దానితో పాటు మీరు అప్రోచబుల్ ఉండాలి, దాంతోపాటు మీ యాటిట్యూడ్ కరెక్ట్గా ఉండాలి, దాంతోపాటు మీరు వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. అప్పుడు మాత్రమే మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. మిమ్మల్ని ఒక సలహా అడగాలంటే మీకు కేవలం జ్ఞానం ఉంటే సరిపోదు, దానితో పాటు యాటిట్యూడ్ కరెక్ట్గా ఉండాలి, వాళ్ళని రిసీవ్ చేసుకోగలగాలి, వాళ్ళకి కొంచెం గౌరవం కూడా ఇవ్వాలి. ఎందుకంటే ప్రపంచంలో చాలా మంది కోరుకునేది గౌరవం, అది దొరకదు చాలా మంది దగ్గర. సో కేవలం మన మాట ద్వారా మాత్రమే ఇస్తాము, ఎందుకంటే మనం స్పీకర్లో, మనం ట్రైనర్లో మనం చెప్తే అయిపోతుంది అనుకుంటే పొరపాటు. దాని ద్వారా ఇన్ఫ్లుయెన్సే చాలా తక్కువ. కానీ మీ యొక్క నడవడిక, మీ బిహేవియర్, ఇవన్నీ చూసి ఎక్కువ మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. సో మనం సమాజాన్ని మార్చాలంటే ముందు మనల్ని మనం మార్చుకోవాలి, ముందు మన అలవాట్లను మార్చుకోవాలి, మన బిహేవియర్ని మార్చుకోవాలి, మనం ఎలా ఉంటున్నాం మార్చుకోవాలి, మన డ్రెస్సింగ్ మార్చుకోవాలి. అప్పుడు మనం చెప్పడానికి అర్హత సాధిస్తాము. సో కేవలం నేను చెప్తాను, అద్భుతమైన సెషన్ చెప్తాను, నాకు మాటలు చాలా బాగా వచ్చు, నేను పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకున్నానని వెళ్ళి 100 మందికి చెప్పడం వల్ల వింటారు, మర్చిపోతారు. కానీ ఒకసారి మీరు డెమాన్స్ట్రేట్ చేయగలిగితే అది ఎప్పటికప్పుడు వాళ్ళకి లైఫ్ అంతా కూడా గుర్తుంటుంది. మిమ్మల్ని వాళ్ళు ఒక దేవుడిలాగా భావిస్తారు. సో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ నాట్ నేను 10 మందికి చెప్తానని ఆలోచించకుండా మనము ఎలా మారాలి అనేది ముఖ్యమైన విషయం. సో ఇది నేర్చుకోవడం చాలా చాలా ముఖ్యమైన విషయం అండి. సో ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ టైం మూవ్ ఫార్వర్డ్, బట్ మళ్ళీ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే చివరిలో తీసుకుందాం. సో అన్లెర్నింగ్ ఎలా చేయాలి? మరి ఎంత బాగానే ఉంది, అన్లెర్నింగ్ ఎలా చేయాలి అంటే ఫస్ట్ అండ్ మోస్ట్ థింగ్ ఇస్ రిఫ్లెక్టివ్ ప్రాక్టీస్. అంటే మనల్ని గురించి మనం ఒక అవగాహన తెలుసుకోవడం. మన గురించి మనం, అంటే కొంతమంది డైరీ రాసుకునే వాళ్ళు ఉంటారు. ఈరోజు ఏం జరిగింది, ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏం జరిగింది, నేను ఏం చేశాను, ఎక్కడ రైట్ చేశాను, ఎక్కడ రాంగ్ చేశాను, ఒక అవగాహన చేస్తే దాంట్లో మనం తప్పులు ఏం చేసాం, ఎందుకు చేసాం అనేది ఒక ఆలోచన వస్తుంది. అట్లాగే కొంతమంది మెడిటేషన్ అంటారు, కొంతమంది సైలెంట్గా కూర్చున్నామంటారు, అంతర్ముఖం అంటారు. సో డిఫరెంట్ సిస్టమ్స్ ఫాలో అవుతారు ఒక్కొక్కరు. కానీ జస్ట్ ప్రతిరోజు కూడా కొన్ని నిమిషాలు మన లైఫ్ ఎలా గడిచింది ఈ రోజు అనే విషయం మీద స్పెండ్ చేయగలిగితే, అది ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ రైటింగ్ కావచ్చు, ఇంటర్నల్ ఆలోచనలు కావచ్చు, వాట్ ఎవర్, మనకు తెలిసిపోతుంది ఎక్కడ మనం రైట్ చేస్తున్నాం, ఎక్కడ మిస్ అవుతున్నాం. పక్కవాడు రోడ్డు మీద వెళ్తుంటే ఎందుకు హార్న్ కొట్టాడు, ఎందుకు వాడు నన్ను తిట్టాడు, లేకపోతే ఈరోజు నేను తప్పెందుకు చేశాను, ఇలాంటి చిన్న చిన్న విషయాల మీద మనకు అవగాహన ఎప్పుడు వస్తుందంటే ఒకసారి ఆలోచించినప్పుడు నేను ఏం చేశాను ఉదయం నుంచి సాయంత్రం దాకా, ఎక్కడ మిస్ అయింది అనేది ఒకటి ఉంటుంది. సెకండ్ ఈజ్ ఒక క్యూరియాసిటీ అనేది ఉండాలి. చేసే పనిలో నిజంగా ఏదో చేయాలి కాబట్టి చేస్తున్నామా, లేకపోతే ఎందుకు చేస్తున్నాం, ఎట్లా చేయాలి, దీన్ని ఇంకా ఎంతకంటే ఎట్లా బాగా చేయొచ్చు, డిఫరెంట్గా ఎలా చేయొచ్చు అని కొంచెం క్యూరియాసిటీ ఉన్నప్పుడు లెర్నింగ్ వస్తుంది. లేకపోతే నువ్వు బండి ఇట్లా పుష్ చేస్తే స్టార్ట్ అవుతుంది, కూర్చుని ఇలా తిప్పితే వెళ్తూనే ఉంటాం. కానీ దాన్ని డిఫరెంట్గా కొంతమంది రకరకాల దాన్ని చేంజెస్ చేస్తూ ఉన్నారు, రైట్? సో అదే పెట్రోల్ వాడుతూ మనం వెళ్ళొచ్చు. కానీ ఇప్పుడు ఎలక్ట్రిక్ బైక్స్ వచ్చాయి, ఎందుకు? క్యూరియాసిటీ. దీన్ని ఇంతకంటే ఎక్కువ డిఫరెంట్గా ఎలా చేయాలి, రకరకాల చేంజెస్ వస్తున్నాయి, డిఫరెంట్ మోడల్స్ వస్తున్నాయి, షేప్స్ వస్తున్నాయి, ఎందుకు? క్యూరియాసిటీ. అలాగే ఉండడం కంటే కూడా కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు, ఇంకా బాగా ఉండొచ్చు, తక్కువ ప్రైస్లో చేయొచ్చు, ఎక్కువ క్వాలిటీలో చేయొచ్చు, ఇట్లా రకరకాల ఆలోచనలు చేయడం అదొకటి. నెక్స్ట్ తప్పుల్ని తెలుసుకోవడం. నిన్న తప్పు చేసాము, మళ్ళీ ఈరోజు అదే ప్రాసెస్, మళ్ళీ అదే తప్పు, అలా చేస్తూనే వెళ్తూనే ఉంటాం. కాబట్టి తప్పుల్ని గురించి తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. సో ఈ చిన్న చిన్న విషయాల మీద మనం ఫోకస్ చేయగలిగితే అన్లెర్నింగ్ ఈజ్ ఈజీ. మనం ఏదో సపరేట్గా వెళ్ళి మన బ్రెయిన్లోంచి ఆ ఇన్ఫర్మేషన్ అంతా తీసి పక్కన పడేసి కొత్తది పెట్టడం కాదు. ఇది ఇలా ఎందుకు జరిగింది, ఇంతకంటే ఎక్కువ బాగా ఏం చేయాలంటే చిన్న చిన్న మనసులో ఆలోచనలు ఉంటే చాలు. మనం ఎక్కడ ఏం చేస్తున్నాం, ఎక్కడ తప్పు చేస్తున్నాం, ఏం చేస్తున్నాం అనేది తెలుసుకుంటే సరిపోతుంది. సో ఇంకా డౌట్ ఉన్న వాళ్ళకి నేను ఇంకో చిన్న 2 ఎగ్జాంపుల్స్తో నేను ముగిస్తాను. బట్
జస్ట్ క్విక్ సమ్మరీ. లెర్నింగ్ అంటే ఏంటి? అక్విజిషన్ ఆఫ్ నాలెడ్జ్, స్కిల్స్, ఎక్స్పీరియన్స్ బై స్టడీ, ఎక్స్పీరియన్స్ అని చెప్పారు మీరు. సో మన జీవితం అంతా నేర్చుకుంటాం. అనుభవం ద్వారా కావచ్చు, పుస్తకాల ద్వారా కావచ్చు, సినిమాల ద్వారా కావచ్చు, మన అనుభవం, పక్కింటి వాళ్ళ అనుభవం, వాళ్ళ ఫెయిల్యూర్స్, ఇవన్నీ ద్వారా మనము నేర్చుకునే దాన్ని లెర్నింగ్ అంటాం. అన్లెర్నింగ్ అంటే ఏంటి? పాత విషయాల్ని, అవసరం లేని విషయాల్ని తీసి పక్కన పడేయడం, సో దట్ కొత్త విషయాల్ని మనకు నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఇట్ వాజ్ రైట్ యెస్టర్డే, లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ రైట్, లాస్ట్ సెంచరీ ఇట్ ఈస్ రైట్, కానీ ఈ రోజు మారిపోయింది, ఇప్పుడు డిఫరెంట్ అనే విషయాన్ని మనం గ్రహించగలగడమే అన్లెర్నింగ్. అట్లాగే రీలెర్నింగ్ అంటే చేంజ్ అయిన విషయాన్ని మళ్ళీ తెలుసుకోవడం. నెంబర్ ఆఫ్ స్టేట్స్ లాస్ట్ ఇయర్ డిఫరెంట్, ఇప్పుడు డిఫరెంట్, జస్ట్ అప్డేట్ చేసుకోవడం. సో యాజ్ సింపుల్ యాజ్ దట్ అండి. లెర్నింగ్ అంటే నేర్చుకోవడం, అన్లెర్నింగ్ అంటే అవసరం లేని పాత విషయాల్ని వదిలించుకొని కొత్త విషయాలను నేర్చుకున్నప్పుడు మాత్రమే మనకు గ్రోత్ అనేది పాసిబుల్. కాబట్టి దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? సో ఇంకొక చిన్న ఉదాహరణ చూద్దామండి. వెరీ సింపుల్. సో చాలా మంది ఈరోజు వీడియో చూస్తుంటారు ఇది, రైట్? కేరళలో ఒక దగ్గర అద్భుతంగా జెండా ఎగరేస్తున్నప్పుడు ఆ ఫ్లాగ్ అనేది అక్కడ స్ట్రక్ అయిపోయింది. అసలు చూస్తుండగా ఎక్కడి నుంచో ఒక పక్షి అలా వచ్చేసి ఆ ఫ్లాగ్ని ఓపెన్ చేసేసి అలా మొత్తం అయిపోగానే వెంటనే మళ్ళీ తన పని తను చేసి వెళ్ళిపోయింది. అసలు ప్రపంచంలో అంటే మన పని మనం చేస్తూ ఉంటే విశ్వం సహకరిస్తుంది, అంతా జరిగిపోతూనే ఉంటుందండి. మనం చేయాలంతే సింపుల్. కానీ విశ్వం అనేది దాని మిగతా చేసుకుంటూ పోతుంది. మన ప్రయత్నం మాత్రం మనం చేద్దాం, రైట్? అలా చెప్పొచ్చు ఆ వీడియో గురించి. సో మనకు టైం లేదు కాబట్టి ఇంటరాక్షన్కి ఎక్కువ అవకాశం ఇవ్వట్లేదు. బట్ అదే సినారియో ఇంకొక డిఫరెంట్ యాంగిల్లో చూడండి మీరు. సో మళ్ళీ జెండా పైకి ఎగురుతుంది, అక్కడ స్ట్రక్ అవుతుంది, మళ్ళీ ఆ పక్షి అలా ఎగురుకుంటూ వచ్చి అక్కడెక్కడో దూరంగా ఉన్న ఆ చెట్టుపై కూర్చుని ఈ జెండా ఓపెన్ అయిపోగానే ఆ పక్షి లేచి ఎగిరిపోతూ ఉంది. సో ఇంతకు ముందున్న వీడియోకి ఈ వీడియోకి డిఫరెన్స్ ఏంటి? సిట్యుయేషన్ ఈజ్ సేమ్. ఫస్ట్ టైం మనము ఒక యాంగిల్లో చూసినప్పుడు ఆ పక్షి వచ్చి ఆ జెండాని ఇట్లా మొత్తం ఓపెన్ చేసి వెళ్ళిపోయినట్టు గ్రహించాం. సో అది చూసిన వాళ్ళందరూ కూడా ఆహా, ఒక ప్రపంచంలో ఒక అద్భుతం జరిగింది ఈరోజు, నిజంగా అసలు దిస్ రియల్లీ అమేజింగ్, దేవుడు పంపించి ఉంటాడు, లేకపోతే ఆ పక్షి వచ్చి జెండా ఓపెన్ చేయడానికి వచ్చిందని అది అంతవరకే చూసిన వాళ్ళు అదే నిజం, ఏదో ఒక మ్యాజిక్ జరిగింది అని అనుకోవడం సహజం. కానీ ఇంకొక యాంగిల్లో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, అసలు ఆ పక్షి జెండా దగ్గరికే రాలేదు, ఎక్కడో దూరంగా ఒక కొమ్మపై వచ్చింది, కూర్చుంది, టైమింగ్ మాత్రం బాగా కలిసింది. ఆ జెండా స్ట్రక్ అయినప్పుడు వచ్చింది, కూర్చుంది, జెండా ఓపెన్ చేయగానే అది వెళ్ళిపోయింది. సో మనం జస్ట్ అవన్నీ మన మైండ్లో మనం ఇందాక నేను చెప్పినట్టు మన నాలెడ్జ్ తోటి, మన కళ్ళతోటి మనం చూసిన దాన్ని అవగాహన చేసుకున్నాం. కానీ ఈ సెకండ్ వీడియో చూసిన తర్వాత డైజెస్ట్ కావడానికి కొంచెం టైం పడుతుంది. అది రాంగ్ అని ఇది చూడనప్పుడు అది కరెక్ట్. కానీ ఇది చూసిన తర్వాత అన్లెర్న్ చేసుకుంటాము. ఏమన్లెర్న్ చేసుకుంటాము? ఓహో, ఇందాక పక్షి జెండా దగ్గరికి వచ్చి ఓపెన్ చేయడం అనేది రైట్ కాదు అనుకోవడమే అన్లెర్నింగ్. ఫస్ట్ మనం ఏం నేర్చుకున్నాము? ఆ పక్షి వచ్చింది, పక్షి వచ్చి జెండా ఓపెన్ చేసింది అనేది మన లెర్నింగ్. ఇది చూసిన తర్వాత ఆ పక్షి రాలేదు, అసలు ఆ పక్షి జెండా దగ్గరికే రాలేదు, ఎక్కడో దూరంగా ఉంది అనేది అన్లెర్నింగ్. అప్పుడు మనకు రీలెర్నింగ్ ఏంటంటే, ఓహో, ఈ జెండా వీళ్ళు అలాగే కొంచెం కష్టపడి లాగారు 2-3 సార్లు, అప్పుడు అది జెండా ఓపెన్ అయింది, పక్షికి దీనికి సంబంధం లేదని తెలుసుకోవడమే రీలెర్నింగ్. ఐ హోప్ ఈ 2 వీడియోస్ ద్వారా అది కొంచెం క్లియర్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకా క్వశ్చన్స్ ఉంటే కూడా నేను తీసుకుంటాను. బట్ ఇంకొక చాలా 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 ముఖ్యమైన విషయం ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, సో ఇక్కడ కనిపించేది ఏంటంటే మీకు ఏం కనిపిస్తుంది? మీకు ఒక లెన్స్ అనేది కనిపిస్తుంది, రైట్? ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా డిఫరెంట్ రీజన్స్తో అక్కడికి ప్రోగ్రామ్కి వచ్చి ఉంటారు, రైట్? సో నాకు ఇది కావాలి, అది కావాలి అని కొంతమంది 3, 4, 5 లిస్ట్ పెట్టుకుని ఉంటారు. సో అవన్నీ కూడా సాధించాలని చెప్పేసి కొంచెం అటు ఫోకస్ అటు ఇటు చేస్తూ ఉంటారు, రైట్? సో నేను చెప్పేది ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ యూ. ఆ ఒక్క దాని మీద ఫోకస్ చేయండి, మిగతా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. నేను పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నాను, నా సేల్స్ ఎట్లా పెంచుకోవాలో తెలుసుకుందాం అనుకుంటున్నాను, నేను ఇంగ్లీష్ నేర్చుకుందాం అనుకుంటున్నాను, నేను టెక్నాలజీ నేర్చుకుందాం అనుకుంటున్నాను. ఒక 4-5 లిస్టు పెట్టుకొని మీరు పనిచేస్తే కష్టం. సో అన్నింటికంటే ఇంపార్టెంట్ విషయం మీద ఫోకస్ చేయండి, మిగతా ఆటోమేటిక్గా సాల్వ్ అవుతాయి. అది ఎలా అవుతాయి అనేది మీరు చూస్తారు. కానీ ఫోకస్ అంటే 4 పడవల మీద కాళ్ళు పెట్టకుండా కేవలం ఒకే పడవలో కాళ్ళు పెట్టి దాని మీద ఫోకస్ చేయండి, ఆటోమేటిక్గా రిజల్ట్ అనేది వస్తుంది. సో ఇంకొక చాలా 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 ముఖ్యమైన విషయం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఈ పెన్ ఉందండి, రైట్? అందరి దగ్గర కూడా పెన్ ఉంది అనుకుంటాను. సో టక్క అందరూ ఏం చేస్తారంటే పెన్ను అన్ని పార్ట్స్ ఇప్పేయండి.
సో ఒక రీఫిల్ ఉంటుంది, ఒక స్ప్రింగ్ ఉంటుంది, వాట్ ఎవర్ ద పార్ట్స్ ఒకసారి చక్కచక్క చూడండి. ఐ వాంట్ టు సీ ఎవ్రీబడి. సో మీ పెన్నులో ఉన్న పార్ట్స్ అన్ని కూడా ఒకసారి విప్పేయండి. ఓకే, రెడీ. మళ్ళీ ఇంతకుముందు ఎలా ఉందో అట్లా ఫిక్స్ చేసేద్దాం. రైట్, కొంతమంది అట్లా చూస్తున్నారు ఎందుకు అవసరమా అని. సూపర్ అండి, థ్యాంక్ యూ సూపర్. చాలా మంది పార్టిసిపేట్ చేశారు, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఎందుకు అంటే ఇట్స్ వెరీ సింపుల్ అండి. ప్రతి దానికి కూడా ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది, ఒక సిస్టమ్ అనేది ఉంటుంది. ఇది కరెక్ట్గా చేస్తేనే ఫిక్స్ అవుద్ది. ఎలా ఇప్పామో అలా మళ్ళీ కరెక్ట్గా అదే ఆర్డర్లో పెడితేనే పని చేస్తుంది. ఇంకో ఆర్డర్లో పెడితే పని చేస్తుందా, చేయదు. మళ్ళీ ఆ పెన్ను వేస్ట్ పడేయాల్సిందే. అట్లాగే ఈ ప్రోగ్రామ్ కూడా ఒక డిజైన్ చేయబడింది. ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ అనే ప్రోగ్రామ్కి అనేది ఒక డిజైన్ ఉంది, ఒక ప్రాసెస్ అనేది ఉంది. సో ప్రతిరోజు కూడా మీకు ఇట్లా జూమ్లో ఒక సెషన్ ఉంటుంది, ప్రతిరోజు వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇవ్వమంటారు, ప్రతిరోజు ఒక అసైన్మెంట్ చేయమంటారు, మధ్య మధ్యలో మీకు యాక్టివ్ మళ్ళీ టీమ్ అసైన్మెంట్స్ ఉంటాయి, ఇండివిజువల్ అసైన్మెంట్స్ ఉంటాయి, అవుట్పుట్స్ అంటారు. ఇవన్నీ కూడా చేస్తేనే, ఆ ప్రాసెస్ ఫాలో అయితేనే, సిస్టమ్ ఫాలో అయితేనే మీకు రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. లేదు నేను వస్తాను వింటాను పోతాను అంటే ఐఎమ్ సారీ, నో యూస్. ఫాలో అయిన వాళ్ళకి ఫాలో కాని వాళ్ళకి 1 వీక్లో మీరు డిఫరెన్స్ చేయగలరు. ఓకే, ఈ వ్యక్తి ఫలానా వ్యక్తి రోజు చేయడం వల్ల అతనిలో ఇంత మార్పు వచ్చింది, నేను చేయలేదు కాబట్టి నాలో ఎటువంటి మార్పు రాలేదనేది మీరే గ్రహిస్తారు, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. సో ఆ ప్రాసెస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో మీరు ప్రతి ఒక్కరు కూడా చెప్పింది, ఎందుకంటే ఇక్కడ నేను చార్ట్ చేయమన్నప్పుడు చార్ట్ చేయాలి, నేను పెన్ ఓపెన్ చేయమన్నప్పుడు చేయాలి. ఎందుకు అడుగుతున్నాడు, చేయాల్సిన అవసరం ఏముంది అనుకునే వాళ్ళకి లెర్నింగ్ అనేది లేదు. ఇట్స్ వెరీ వెరీ సింపుల్, ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్. చాలా మందికి డౌట్ ఉంటుంది, ఎందుకు నేను చార్ట్లో ఎందుకు పెట్టాలి, నాకేం అవసరం, ఇంక మిగతా వాళ్ళు పెడుతున్నారు కదా, ఏదో పెన్ను ఇప్పమన్నాడు ఎందుకు అనవసరంగా పెన్ను పాడు చేసుకోవడం. అంటే మీ మీద మీకు నమ్మకం లేదు. ఒక పెన్ను నిప్పితే మళ్ళీ ఫిక్స్ చేస్తామనేది నమ్మకం లేదు. కానీ ఇక్కడ సంబడీ ఈస్ దేర్ టు గైడ్ యూ. ఆ నమ్మకంతో మీరు పనిచేయండి. సో జస్ట్ ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్ ప్రతిదీ కూడా, ఎందుకంటే ఎవ్రీథింగ్ దెర్ ఇస్ అ రీజన్. ఇవన్నీ కూడా డిజైన్ చేయబడి ఉన్నాయి, ప్రతిదానికి కూడా ఒక రీజన్ ఉంటుంది. కాబట్టి మీకు ఫస్ట్లో అర్థం కాకపోవచ్చు ఎందుకు ఇట్లాంటి ప్రశ్నలు అడుగుతున్నారు, ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు. సో ఎందుకంటే మీకు 30 రోజులు 30 మంది డిఫరెంట్ ట్రైనర్స్, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, డిఫరెంట్ ఎక్స్పర్టైజ్ ఉన్నవాళ్ళు, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు అందరూ వచ్చి మాట్లాడతారు. సో ఒక్కొక్కరు ఒక రీజన్తో మాట్లాడతారు, ఒక్కొక్కరు వాళ్ళ డిఫరెంట్ వే ఆఫ్ స్పీకింగ్ డిఫరెంట్గా ఉండొచ్చు, కొంతమంది బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్గా ఉంటుంది, కొంతమంది వాయిస్ డిఫరెంట్గా ఉంటుంది, కొంతమంది అద్భుతంగా మెస్పరైజ్ చేస్తారు మిమ్మల్ని. అవన్నీ కాదు, మీరు నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్ ఏంటి, ఎలా అనేది గుర్తించడం, ప్రతి ఒక్కటి చూడడం, ఏది బాగుంది, ఎలా వర్కౌట్ అవుతుంది అన్నీ కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. సో ప్రతిదీ కూడా ఇక్కడ అబ్జర్వ్ చేస్తూ నేర్చుకుంటేనే తప్ప ఉపయోగం ఉండదు. అట్లాగే ఈ ప్రోగ్రామ్ చేయడం వల్ల మీకు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, మీకు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఐఎమ్ జస్ట్ వార్నింగ్ యూ, ముందు నుంచే చెప్తున్నాను. ప్రతిరోజు మీరు కనుక చెప్పింది ఫాలో అయితే మీలో చేంజెస్ కొద్ది రోజుల్లోనే చూస్తారు. మిగతా వాళ్ళు మిమ్మల్ని డిఫరెంట్గా చూడడం మొదలెడతారు. ఎస్పెషల్లీ మీ ఇంట్లో ఏమైంది, ఈ వ్యక్తికి మొన్నటిదాకా ఇలా ఉండేవాడు, ఈరోజు డిఫరెంట్గా మాట్లాడుతున్నాడు, తలుపేసుకుంటున్నాడు, లోపల ఏదో చేస్తున్నాడు, అరుస్తున్నాడు, ఏదో రికార్డ్ చేస్తూ ఉన్నాడు. మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎంత బాగా మాట్లాడుతున్నాడు ఏంటి అనుకుంటారు. ఓహో ఏమైంది అసలు నీకు, సడన్గా మొన్నటిదాకా ఇలా ఉండేవాడు, ఇంత అద్భుతంగా కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నావు, మంచి డ్రెస్ వేసుకున్నావు, చూడగానే మిమ్మల్ని ఒక ఏదో గ్లో కనిపిస్తోంది అలాంటి అనేవాళ్ళు కూడా ఉంటారు. మీలో కొన్ని టాలెంట్స్, మీకు తెలియని టాలెంట్స్ బయటపడతాయి. అది సింగింగ్ కావచ్చు, పోయట్రీ కావచ్చు, రకరకాల టాలెంట్స్ అనేవి బయటపడుతూ ఉంటాయి. సో వాటిని గుర్తిస్తూ ఉండండి. సో మిమ్మల్ని సడన్గా కొంతమంది ఇన్వైట్ చేస్తారు, ఓకే రండి మీరు మాకు గెస్ట్గా రండి, ఈ ప్రోగ్రామ్కి నెక్స్ట్ వీక్ ఈ ప్రోగ్రామ్ ఉంది, దానికి మీరు అటెండ్ అవ్వాలి అని చెప్పేసి మిమ్మల్ని గెస్ట్గా పిలిచే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి కొన్ని విషయాలు మీకు జరిగే అవకాశం అతి త్వరలోనే ఉంటుంది. కాబట్టి బీ రెడీ టు బీ ఓపెన్ టు యాక్సెప్ట్ దెమ్. ఎదుటి వాళ్ళు మీరు గుర్తించకపోయినా ఎదుటి వాళ్ళు గుర్తిస్తారు. చాలా మంది ఫీడ్బ్యాక్ అనేది ఇది మాకు జరగడం జరుగుతుంది. ఇంకొక చాలా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఒక ఐడియా బుక్ లాంటిది పెట్టుకోండి. ఎందుకంటే ప్రతిరోజు కూడా మీకు డిసిషన్స్లో రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. మీకు ప్రోగ్రామ్ అంటే సెషన్ జరుగుతున్న సేపు తర్వాత కూడా మీలో ఎన్నో అద్భుతమైన ఆలోచనలు వస్తాయి. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం ఏమవుతుంటే అలాంటి ఆలోచనలు కొద్దిసేపటికి మర్చిపోతాము. సో వెంటనే మీరు ఒక ఐడియా బుక్ లాంటిది ఏదైనా చిన్న నోట్బుక్లో ఏదైనా పెట్టుకుని మీకు వచ్చిన ఆలోచనని వెంటనే నోట్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ఆలోచనలు మళ్ళీ మళ్ళీ రావు. కొన్ని సెషన్స్ జరుగుతున్నప్పుడు, కొన్ని ట్రైనింగ్స్ జరుగుతున్నప్పుడు మాత్రమే ఆలోచనలు వస్తుంది. సరే బుక్ పట్టుకొని తిరగలేనండి నేను అని అనుకునే వాళ్ళు, మీరు ప్రతి మొబైల్లో కూడా నోట్స్ యాప్ ఉంటుంది, రైట్? ఆ నోట్స్ ఒక ఐడియా యాప్ లాంటిది పెట్టుకోండి. ఏదైనా ఆలోచన రాగానే టక్కున అందులో నోట్ చేసుకోండి, తర్వాత మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఎందుకంటే
ఆలోచనలు మనకి దాదాపుగా ప్రతిరోజు ఒక 60-70 వేల ఆలోచనలు, డెసిషన్స్ అన్ని మన మైండ్ తీసుకుంటుంది. సో చాలా విషయాలు కొద్దిసేపట్లోనే మనం మిస్ అవుతాం. కాబట్టి వెంటనే నోట్ చేసుకోండి. అవి మీ జీవితాన్ని మార్చే ఐడియా అయ్యే అవకాశం ఉంటుంది. రైట్. సో ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ క్విక్గా చూపించడానికి ప్రయత్నిస్తాను. సౌండ్ రావట్లేదు, పర్వాలేదు. సో అన్నింటికన్నా ముఖ్యమైన ఏంటంటే మనకు కావాల్సింది ఏంటంటే సత్సంగత్వం. అద్భుతంగా చెప్పారు ఆదిశంకర్లు, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలచత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని. సో మనం ఏదైనా నేర్చుకోవాలన్నా, మంచి పని చేయాలన్నా మంచి సత్సంగత్వం కావాలి. ఇలాంటి వాళ్ళు 90 మంది 100 మందితో అద్భుతమైన గ్రూప్ తయారు చేశారు శ్రీనివాస్ గారు, సంతోష్ గారు. సో వీళ్ళందరితో కలిసి మీరు నేర్చుకునే అవకాశం, ఒక అద్భుతమైన టీం ఉన్నప్పుడు మనము నేర్చుకోవడం చాలా ఈజీ. ఇంతమంది సపోర్ట్తో మనం ఎన్నో విషయాలు చాలా చాలా నేర్చుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ లెర్నింగ్ సైకిల్ అనేది ఎలా అంటే ఈ 30 రోజులు చేస్తే సరిపోతుందా అనే ప్రశ్న కొంతమందిలో ఉండొచ్చు. ఓకే, ఈ 30 రోజులు నేను చెప్పిందండి ఫాలో అవుతానంటే నో. లెర్నింగ్ ఈజ్ లైఫ్ లాంగ్ థింగ్. మనం నేర్చుకుంటూనే ఉంటాము, అన్లెర్న్ చేస్తూనే ఉండాలి, రీలెర్న్ చేస్తూనే ఉండాలి. అటువంటప్పుడే మనము ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాము. రైట్. సో ఇక్కడ కనిపించే ఒక బొగ్గు, ఒక కోల్ నుంచి ఒక డైమండ్ లాగా మారాలంటే అంత ఈజీ కాదు. ఒక బొగ్గు డైమండ్గా మారాలంటే అంత ఈజీ కాదు. సో దెర్ ఇస్ నో స్ట్రగుల్, నో స్ట్రెంత్. స్ట్రగుల్ ఉన్నప్పుడే స్ట్రెంత్ వస్తుంది. స్ట్రెంత్ ఎవరికి వస్తుంది? స్ట్రగుల్ అయిన వాళ్ళకి ఎక్కువ స్ట్రెంత్ వస్తుంది. ఛాలెంజెస్ ఉన్న వాళ్ళు ఇంకా గొప్ప వాళ్ళు అవుతారు. ఎన్ని లైఫ్లో ఎన్ని ఛాలెంజెస్ ఫేస్ చేస్తే అలాంటి వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు. అట్లాగే ప్రెషర్ లేనిది డైమండ్ అనేది రాదు. సో ఓన్లీ ఇఫ్ దెర్ ఇస్ స్ట్రగుల్, దెర్ ఇస్ స్ట్రెంత్. ఇఫ్ దెర్ ఇస్ ఛాలెంజెస్, దెర్ ఇస్ గ్రేట్నెస్. ఇఫ్ దెర్ ఆర్ నో ప్రెషర్, దెర్ ఆర్ నో డైమండ్. సో మరి డైమండ్ కావాలంటే ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది. స్ట్రగుల్స్ ఉంటాయి, ఛాలెంజెస్ ఉంటాయి, ప్రెషర్, ఇవన్నీ తీసుకుని ఈ ప్రోగ్రామ్ని మీరు అద్భుతంగా ఫాలో అయినప్పుడు మీరు ఒక అద్భుతమైన ట్రైనర్గా, ఒక అద్భుతమైన స్పీకర్గా, అంతకంటే ముఖ్యంగా ఒక అద్భుతమైన వ్యక్తిగా మారే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ద సెషన్ టుడే. మనల్ని మనం ఎలా అప్గ్రేడ్ చేసుకోవాలి, లెర్నింగ్ అంటే ఏంటి, అన్లెర్నింగ్ అంటే ఏంటి, రీలెర్నింగ్ అంటే ఏంటి అనే విషయాల మీద కొద్దిగా నాకు తోచిన పరిజ్ఞానాన్ని కొంచెం ఈరోజు షేర్ చేశాను అనుకుంటున్నాను. ఇంత మంచి చక్కటి అవకాశం ఇచ్చిన శ్రీనివాస్ పెరుమాళ్ళ గారికి, అట్లాగే సంతోష్ గారికి అండ్ ఎంటైర్ వండర్ఫుల్ టీమ్, మన గురువు గారు గంపా సార్ అండ్ మన నేషనల్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ సోను గారు అండ్ అద్భుతంగా పార్టిసిపేట్ చేసిన ఇక్కడ ఉన్న అందరూ ట్రైనర్స్, కాబోయే ట్రైనర్స్ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ శ్రీధర్ సార్. ఇట్స్ అ వెరీ ఎక్సలెంట్ సెషన్. ఈ రోజు మనం అప్గ్రేడ్ అంటే ఇఫ్ యు ఆర్ నాట్ అప్గ్రేడెడ్ యు ఆర్ అవుట్డేటెడ్ అనే చిన్న క్యాప్షన్తో మీరు స్టార్ట్ చేశారు. ఈ 21st సెంచరీలో మనకు లెర్న్, రీలెర్న్, అన్లెర్న్ లేకుంటే వీఆర్ ద ఇల్లిటరేట్ అని ఒక చిన్న క్యాప్షన్తో మనం ఈ టాపిక్ యొక్క ఇండికేషన్ చేశారు. ఇట్స్ అ వెరీ ఎక్సలెంట్ సెషన్ సార్. అలాగనే మనం లెర్నింగ్ స్ట్రాటజీ, 4 టైప్ ఆఫ్ స్ట్రాటజీస్ ఎలా ఉన్నారు ఇవాళ మనం చెప్పడం కూడా జరిగింది ఈరోజు. అలాగనే వై లెర్నింగ్ ఏంటిది, వై అన్లెర్నింగ్ అని ఏంటి అనేది, అంటే మన లైఫ్లో ఎన్నో విషయాలు మర్చిపోతేనే కొత్తవి నేర్చుకోగలం అనే ఒక చిన్న ఆ కొటేషన్ తోని లేకపోతే ఆ చిన్న వర్డ్ తోని మనము అన్లెర్నింగ్ అనేది ఇంపార్టెన్స్ చెప్పడం చాలా బాగుంది. అలాగనే ఎంప్టీ కప్ సో దట్, అంటే ఎంప్టీ యువర్ కప్ సో దట్ ఇట్ మే బి ఫిల్డ్ అనే ఒక చిన్న దాంతో బ్రూస్లీ చెప్పిన చిన్న ఒక జైన్ స్టోరీతోని మనకు అన్లెర్నింగ్ ఇంపార్టెంట్ చెప్పారు. ఇట్స్ అ వెరీ వెరీ నైస్ సార్. అలాగనే మనం 3 సర్కిల్స్ చెప్పడం జరిగింది. సర్కిల్ ఆఫ్ కంట్రోల్, సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ సర్కిల్ ఆఫ్ కన్సర్న్. ఈ 3 మనము ఎలా మన లైఫ్లో లెర్న్, అన్లెర్న్, రీలెర్న్ అనే టాపిక్ తోని కోరిలేట్ చేస్తారు. ఇట్స్ వెరీ ఎక్సలెంట్ సెషన్ సార్. అలాగనే అన్లెర్నింగ్ స్ట్రాటజీస్ ఆఫ్ 3 టైప్స్ ఆఫ్ 4 టైప్స్ ఆఫ్ స్ట్రాటజీ చెప్పారు. ఇట్స్ అ వెరీ ఎక్సలెంట్ సార్. ఈ టాపిక్స్ ఈ రోజు మనం చూడడం వల్ల లైఫ్లో మనం లెర్న్, అన్లెర్న్, రీలెర్న్ చెప్పడం ఇట్స్ అ వెరీ ఈజీ సార్. ఎక్సలెంట్ సెషన్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ వన్స్ అగైన్ సార్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, వండర్ఫుల్ సమ్మరీ. సార్ మీకు టైం ఉంటే క్వశ్చన్స్ తీసుకున్నాను.